హలో ఎవ్రీవన్. ఈరోజు మనం ప్రొఫైల్, యూజర్, రోల్కి సంబంధించిన కంటిన్యూయేషన్ అనేటువంటిది చూద్దామండి. దానిలో భాగంగా మనం రోల్కి సంబంధించి ఈరోజు డిస్కస్ చేద్దాం. సో ఇంతకుముందు క్లాస్లో మనం ఆల్రెడీ దేని గురించి డిస్కస్ చేసామో ఒకసారి రీకాల్ చేసుకుందాం. సో మనం ప్రీవియస్ క్లాస్లలో ప్రొఫైల్ క్రియేట్ చేయడం ఎలా, ప్రొఫైల్లో బేసిక్ పర్మిషన్స్ అనేటువంటివి ఎలా ఇవ్వాలి అనేటువంటి విషయం నేర్చుకున్నాము. అదేవిధంగా పర్మిషన్ సెట్స్ ఎలా క్రియేట్ చేయాలి, ఈ పర్మిషన్ సెట్స్ని ఎక్స్ట్రా పర్మిషన్స్ అంటే ఎక్స్ట్రా యాక్సెస్ ఇవ్వాలనుకున్న వాళ్ళకి ఎలా అసైన్ చేసి పర్మిషన్స్ అనేటువంటివి ఇవ్వాలో కూడా నేర్చుకున్నాము. అదేవిధంగా ఓడబ్ల్యూడి రూల్స్, ఆర్గనైజేషన్ వైడ్ డిఫాల్ట్, దీనికి సంబంధించి కూడా ఏ విధంగా సెట్టింగ్స్ అనేటువంటివి మనం మార్చాలి, సో ఎలా మారుస్తే రికార్డుకి సంబంధించి కనబడాలా కనబడకూడదా అనేటువంటి చేంజెస్ ఎలా చేయాలి. సో దీంట్లో ఏమేమి ఉంటాయని చూసాము. ప్రైవేట్, పబ్లిక్ రీడ్ ఓన్లీ, ఎడిట్ అండ్ రైట్, ఇలాంటి ఆప్షన్స్ సెట్ చేస్తే వచ్చేటువంటి చేంజెస్ ఏంటో కూడా డీటెయిల్డ్గా మనం డిస్కస్ చేసాం. తర్వాత షేరింగ్ సెట్టింగ్స్, ఈ షేరింగ్ సెట్టింగ్స్ గురించి మనం ఏం డిస్కస్ చేసాం. సో షేరింగ్ సెట్టింగ్స్లో ఎవరైనా కొంతమందికి మనం రికార్డ్స్ షేర్ చేయాలి అని అనుకున్నప్పుడు, రికార్డ్స్ ఎవరైనా కొంతమందికి అంటే అందరికీ కాదండి, కొంతమందికి లేదా ఎవరైనా ఒక స్పెషల్ పర్సన్కి మనం రికార్డ్స్ షేర్ చేయాలి అనుకున్నప్పుడు మనం పబ్లిక్ గ్రూప్ క్రియేట్ చేసి రికార్డు ఏ విధంగా మనం షేర్ చేసామో మనం ప్రీవియస్ క్లాస్లో డిస్కస్ చేసాం. అదేవిధంగా ఈరోజు మనం ఏంటంటే రోల్కి సంబంధించి డిస్కస్ చేద్దామండి. అంటే రోల్ క్రియేట్ చేసి ఆ రోల్కి మనం యూజర్స్ని అసైన్ చేసినప్పుడు, ఈ రోల్కి మనం యూజర్స్ని అసైన్ చేసినప్పుడు రికార్డ్ లెవెల్ విజిబిలిటీలో వచ్చేటువంటి చేంజెస్ ఏంటి అనేటువంటిది డిస్కస్ చేద్దాం. ఈ ఒక రోల్ క్రియేట్ చేసి ఆ రోల్కి మనం యూజర్ని అసైన్ చేసినప్పుడు వచ్చేటువంటి చేంజెస్ ఏంటి అంటే రికార్డ్ లెవెల్ విజిబిలిటీ అంటాము. దానిలో వచ్చేటువంటి చేంజెస్ ఏంటో మనం ఈరోజు డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ రోల్ గురించి డిస్కస్ చేద్దామండి. మీరు ఒకవేళ డైరెక్ట్గా కనుక వచ్చి క్లాస్ వింటే మీకు ఏమీ అర్థం అవ్వదండి. మీరు నేను చెప్పేటువంటిది క్లియర్గా అర్థం అవ్వాలంటే నేను ప్రీవియస్గా మీకు చెప్పినటువంటి రికార్డింగ్స్ ఒకసారి చూడండి. చూసిన తర్వాత మాత్రమే ఈ క్లాస్ వినండి. మీరు ఫస్ట్ టైం ఈ వీడియోని కనుక మీరు చూసినట్లయితే మీకు ఈ క్లాస్ అనేటువంటిది అర్థం అవ్వదు, మీరు కన్ఫ్యూజ్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. ఓకేనా? సో రికార్డ్స్ ఇప్పుడు మనం ఇంతకుముందు ప్రీవియస్ క్లాస్లో డిస్కస్ చేసినట్టు మనం ఏమేమి ప్రొఫైల్స్ క్రియేట్ చేసాం. స్టూడెంట్ ప్రొఫైల్ క్రియేట్ చేసాం, అండ్ స్టూడెంట్ ప్రొఫైల్ క్రియేట్ చేసాం, టీచర్ ప్రొఫైల్ క్రియేట్ చేసాం, అండ్ హెడ్ మాస్టర్ ప్రొఫైల్ క్రియేట్ చేసాం. ఇవన్నీ మనం డిస్కస్ చేసాం, ఒకసారి రీకాల్ చేసుకుంటున్నాము. సో హెడ్ మాస్టర్ ప్రొఫైల్ మనం క్రియేట్ చేసాం. సో వాటికి మనం ఏం చేసాం, యూజర్స్ని అసైన్ చేసాం, రైట్? యూజర్స్ని అసైన్ చేసాము. టీచర్ ప్రొఫైల్కి కూడా ఆ యూజర్స్ని అసైన్ చేయడం జరిగింది. అదేవిధంగా హెడ్ మాస్టర్ ప్రొఫైల్కి కూడా మనం యూజర్స్ని అసైన్ చేయడం జరిగింది. అప్పుడు ఈ యూజర్స్ ఏం చేస్తారు, ఇప్పుడు హెడ్ మాస్టర్ అనేటువంటి యూజరు కొన్ని రికార్డ్స్ క్రియేట్ చేస్తాడు. ఇప్పుడు తన ప్రొఫైల్లో ఇచ్చినటువంటి పర్మిషన్స్ ఆధారంగా తను కొన్ని రికార్డ్స్ క్రియేట్ చేస్తాడు, రైట్? కొన్ని రికార్డ్స్ క్రియేట్ చేస్తాడు. అదేవిధంగా టీచర్కి సంబంధించి కూడా మనకి టీచర్ అనేటువంటి యూజర్ మనకి కొన్ని రికార్డ్స్ క్రియేట్ చేయడం జరుగుతూ ఉంటుంది. అదేవిధంగా ఈ స్టూడెంట్ కూడా పర్మిషన్ మనం ఇచ్చామో అని అనుకుందాం, జస్ట్ కాన్సెప్ట్ అర్థం చేసుకోవడానికి. తను కూడా మనకి కొన్ని రికార్డ్స్ క్రియేట్ చేశాడు అని అనుకుందాం. అప్పుడు ఈ రికార్డ్స్ అనేటువంటివి ఎవరికి కనబడాలి, ఎవరికి కనబడకూడదు అంటే కొన్ని రికార్డ్స్ కాన్ఫిడెన్షియల్ ఇన్ఫర్మేషన్ ఉంటుండొచ్చు. కొన్ని రికార్డ్స్ కొందరికి కనబడాలి, కొన్ని రికార్డ్స్ కొందరికి కనబడకూడదు. అలాంటప్పుడు మనం పర్మిషన్ సెట్ ఉపయోగించి కానీ లేదా ప్రొఫైల్ ఉపయోగించి కానీ
ప్రొఫైల్ ఉపయోగించి కానీ వాటిలో ఎలాంటి చేంజెస్ మనం చేయాలి అంటే ఇప్పుడు మనం ప్రొఫైల్లో చూసినట్లయితే బేసిక్ సెట్టింగ్స్ తో పాటు మనకి ఇంకేముంటుంది వ్యూ ఆల్ మాడిఫై ఆల్ అనేటువంటిది ఉంటుంది అక్కడ వ్యూ ఆల్ మాడిఫై ఆల్ కనుక మనం ఇచ్చినట్లయితే ఏం జరుగుతుంది అందరి రికార్డ్స్ అందరికీ కనబడతాయి అండ్ అందరూ ఎడిట్ చేయగలుగుతారు ఏంటి దీంట్లో వ్యూ ఆల్ అండ్ మాడిఫై ఆల్ అని కనుక మనం సెట్ చేసినట్లయితే సేమ్ ఇవే సెట్టింగ్స్ మనం ఎక్స్ట్రా యాక్సెస్ ఇవ్వడానికి ఇస్తాం కాబట్టి ఈ పర్మిషన్ సెట్స్ లో కూడా మనం ఒకవేళ ఆ, ఏంటి వ్యూ ఆల్ అండ్ మాడిఫై ఆల్ అని ఇచ్చినట్లయితే అందరికీ రికార్డ్స్ అనేటువంటివి కనబడతాయి తర్వాత ఇప్పుడు ఒకవేళ మనం ఓడబ్ల్యూడి ఆర్గనైజేషన్ వైడ్ డిఫాల్ట్ అనేటువంటిది మనం ఎడిట్ అండ్ రైట్ లేదా యా ఇక్కడ మనం రీడ్ ఓన్లీ అని ఇచ్చామనుకోండి ఆ రికార్డ్స్ అనే ప్రైవేట్ అని ఇచ్చామనుకోండి ఒకవేళ ప్రైవేట్ అని ఇస్తే ఈ రికార్డ్స్ అసలు ఎవరికి కనబడవు ఒకవేళ మనం ఇక్కడ పబ్లిక్ రీడ్ ఓన్లీ అని కనుక ఇచ్చామనుకోండి ఇక్కడ సపోజ్ మనం ఏంటి ప్రైవేట్ అని ఇచ్చాం సో ప్రైవేట్ అని ఇస్తే ఆ రికార్డ్స్ అనేటువంటివి ఎవరికి కనబడవు లేదా మనం పబ్లిక్ రీడ్ ఓన్లీ అని ఇచ్చామనుకోండి అప్పుడు రికార్డ్స్ అన్ని ఒకరి రికార్డ్స్ ఒకరికి కనబడతాయి బట్ వాళ్ళు ఎలాంటి ఎడిట్ కానీ డిలీట్ కానీ క్రియేట్ కానీ చేయలేరు ఒకవేళ వాళ్ళు క్రియేట్ చేయాలి లేదా ఎడిట్ చేయాలి అన్నప్పుడు అక్కడ ఎడిట్ అండ్ రైట్ అనేటువంటి ఆప్షన్ ఉంటుంది దాని ద్వారా వాళ్ళు ఈ పర్మిషన్ కనుక మనం ఎనేబుల్ చేసినట్లయితే ఈ రికార్డ్స్ ని అందరూ చూడగలరు అండ్ అందరూ కూడా క్రియేట్ అండ్ డిలీట్ చేయగలరు సో ఇక్కడ దీని ద్వారా ఓడబ్ల్యూడి ద్వారా మనం ఇక్కడ కంట్రోల్ చేస్తాం ఒకవేళ నా షేరింగ్ సెట్టింగ్స్ లో అంటే సమ్ పర్టికులర్ మెంబర్స్ కి మనం రికార్డ్ అనేటువంటిది షేర్ చేయాలి అని మనం అనుకుంటున్నాం అనుకోండి అప్పుడు ఎవరి రికార్డ్స్ అంటే ఆ, ఎవరి రికార్డ్స్ ఎవరికి కనిపించాలి రైట్ ఎవరి రికార్డ్స్ ఎవరికి కనిపించాలో మనం ఒక పబ్లిక్ గ్రూప్ అనేటువంటిది క్రియేట్ చేసి ఆ పబ్లిక్ గ్రూప్ లో మనం యాడ్ చేసి రికార్డ్స్ అనేటువంటివి మనం కొందరు పర్టికులర్ పర్సన్స్ కి ఇక్కడ షేర్ చేస్తూ ఉంటాం రైట్ సో ఇంతవరకు మనం రికార్డ్స్ అనేటువంటివి ఎలా మనం షేర్ చేస్తాం అండ్ ఎలా వేరే వాళ్ళకి కనబడేలా చేస్తాం అనేటువంటిది మనం డిస్కస్ చేసాం ఒకవేళ మనం ఇప్పుడు ఇక్కడ వ్యూ ఆల్ మాడిఫై అనేటువంటి పర్మిషన్ మనం ఇక్కడ ఇవ్వలేదు ఏంటి వ్యూ ఆల్ మాడిఫై ఆల్ అనేటువంటి పర్మిషన్ మనం ఇవ్వలేదు అండ్ అదే విధంగా ఇక్కడ పర్మిషన్ సెట్స్ లో కూడా వ్యూ ఆల్ మాడిఫై ఆల్ అనేటువంటి పర్మిషన్ ఇవ్వలేదు రైట్ అక్కడ కూడా వ్యూ ఆల్ మాడిఫై ఆల్ అనేటువంటి పర్మిషన్ ఇవ్వలేదు ఇక్కడ మనం ఏం చేసామనంటే ప్రైవేట్ అనేటువంటి ఆప్షన్ ఇచ్చాం ఏంటి ప్రైవేట్ అనేటువంటి ఆప్షన్ ఇచ్చాం ఎక్కడ ఓడబ్ల్యూడి రూల్స్లలో తర్వాత ఈ షేరింగ్ రూల్స్ అనేటువంటివి మనం షేరింగ్ సెట్టింగ్స్ అనేటువంటివి ఇక్కడ ఏమీ చేయలేదు అప్పుడు మనం ఇలాంటి సందర్భంలో అంటే ఇక్కడ పర్మిషన్ సెట్స్ లో వ్యూ ఆల్ మాడిఫై ఆల్ మనం అన్టిక్ చేసేసాం అంటే మనం అక్కడ పర్మిషన్స్ ఇవ్వలేదు ప్రొఫైల్లో ఇవ్వలేదు పర్మిషన్ సెట్స్ లో ఇవ్వలేదు అదే విధంగా ఓడబ్ల్యూడిలో ప్రైవేట్ అని సెట్ చేసాం అండ్ షేరింగ్ సెట్టింగ్స్ కూడా మనం ఏమీ క్రియేట్ చేయలేదు అలాంటప్పుడు రికార్డ్స్ అనేటువంటివి రోల్ క్రియేట్ చేసి ఒక రోల్ క్రియేట్ చేసి ఆ రోల్స్ క్రియేట్ చేసి వాటికి మనం యూజర్స్ ని అసైన్ చేసినప్పుడు రోల్ క్రియేట్ చేసి ఈ యూజర్ ని అసైన్ చేసినప్పుడు ఈ రికార్డ్స్ అనేటువంటివి ఎలా షేర్ చేయబడతాయి అంటే ఒకరి నుండి ఒకరికి ఎలా కనిపిస్తాయి అనేటువంటిదే ఈరోజు మన టాపిక్ ఈరోజు రోల్కి సంబంధించి మనం ఏం చేస్తాం ఇక్కడ మనం రోల్స్ క్రియేట్ చేస్తాం డిఫరెంట్ రోల్స్ క్రియేట్ చేస్తాం ఇక్కడ స్టూడెంట్ అనేటువంటిది ఒక రోల్ టీచర్ అనేటువంటిది ఒక రోల్ హెడ్ మాస్టర్ అనేటువంటిది ఒక రోల్ అనేటువంటిది క్రియేట్ చేస్తాం క్రియేట్ చేసి వాటికి మనం యూజర్స్ ని అసైన్ చేస్తాం ఇక్కడ ప్రొఫైల్ అంటే ఏంటి ప్రొఫైల్ ఏమో పర్మిషన్స్ ఇస్తుంది ఇక్కడ రోల్ అనేటువంటిది ఏంటి అని అంటే ఈ రోల్ అనేటువంటిది వాళ్ళకి ఏమి డ్యూటీస్ చేయాలి అంటే వాళ్ళ యొక్క పొజిషన్ ఏంటి అనేటువంటిది తెలియజేస్తుంది ఇక్కడ దాని గురించి రోల్ గురించి మనం డీటెయిల్డ్ గా డిస్కస్ చేద్దాం ఇప్పుడు సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ పాలిటిక్స్ విషయానికి వచ్చినట్లయితే ఒక ఎమ్మెల్యే ఉన్నాడు అని అనుకుందాం అండ్ వీళ్ళ మీద ఎవరు ఉంటారు ఒక సీఎం ఉన్నారు అని అనుకుందాం
అండ్ వీళ్ళ మీద ఎవరు ఉంటారు అనంటే ఒక గవర్నర్ ఉంటాడు, రైట్. ఒక గవర్నర్ ఉన్నారు అని అనుకుందాం. అప్పుడు ఏంటంటే ఈ ఎమ్మెల్యే అనేటువంటి పర్సన్ ఎవరికి రెస్పాన్సిబుల్? తను చేసినటువంటి వర్క్స్ అన్ని కూడా ఎవరికి రిపోర్ట్ చేయాలి? సీఎంకి రిపోర్ట్ చేయాలి. ఇక్కడ సీఎంకే ఎక్కువ అధికారాలు ఉన్నప్పటికీ కూడా ఒకవేళ గవర్నర్ అడిగినట్లయితే ఈ సీఎం కూడా తను ఎలాంటి డెవలప్మెంట్ పనులు చేస్తున్నారో అనేటువంటి విషయాలు ఇక్కడ గవర్నర్కి తను రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది. అంటే ఇక్కడ పొజిషన్ అండి. ఇక్కడ ఎమ్మెల్యే అనేటువంటి క్యాండిడేట్ అంటే ఇక్కడ మనం మెన్షన్ చేసిన దాంట్లో ఈ ఎమ్మెల్యే సీఎం గవర్నర్ దాంట్లో తనకి కింది పొజిషన్ అంటే పొజిషన్ గురించి చెప్తుందండి. రోల్ అనేది ఏంటి? పొజిషన్ గురించి చెప్తుంది. ఇతనికి చాలా తక్కువ పవర్స్ అనేటువంటివి ఉంటాయి. అండ్ అదేవిధంగా ఎమ్మెల్యేలతో పోల్చినప్పుడు సీఎంకి ఎక్కువ పవర్స్ ఉంటాయి. సీఎంకి ఎక్కువ పవర్స్ ఉన్నప్పటికీ కూడా తన యొక్క డ్యూటీస్ని గవర్నర్కి ఒకవేళ అడిగినట్లయితే ఇన్ఫార్మ్ చేయాల్సి ఉంటుందన్నమాట. అంటే ఇక్కడ ఏంటి? ఎమ్మెల్యే అనేటువంటి పర్సన్ సీఎంకి రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది, సీఎం గవర్నర్కి రిపోర్ట్ చేస్తాడు. అదేవిధంగా మనం ఇంకా చూసినట్లయితే ఇది ఒక పొజిషన్. అంటే ఇక్కడ రోల్ అంటే ఏంటంటే ఒక పొజిషన్ అండి. ఇప్పుడు ఈ సీఎం క్యాండిడేట్లో సీఎంలు ఎవరైనా ఉండొచ్చు. కానీ ఈ రోల్ వలన వాళ్ళకి ఏమవుతుంది అని అంటే వాళ్ళు ఏం డ్యూటీస్ చేయాలి, ఏం డ్యూటీస్ చేయకూడదు అనేటువంటిది ఈ రోల్ వలన డిసైడ్ చేయబడుతూ ఉంటుంది. ఆ పర్మిషన్స్ ఏమో ప్రొఫైల్ని యూజ్ చేసి మనం ఇస్తాము. ఇక్కడ రోల్ అనేటువంటిది ఏంటి అని అంటే వాళ్ళ యొక్క పొజిషన్ గురించి చెప్తుంది. హైరార్కీ అంటే దీన్ని ఏమంటారంటే రోల్ హైరార్కీ అంటారండి. అంటే ఎవరు ఎవరికి రిపోర్ట్ చేయాలి, ఎవరు ఎవరికి రిపోర్ట్ చేయాలని చెప్పేదాన్ని మనం రోల్ హైరార్కీ అని అంటాం. ఇక్కడ ఎమ్మెల్యే సీఎంకి, సీఎం గవర్నర్కి. ఇప్పుడు మనం ఒకవేళ చూసినట్లయితే కలర్ చేంజ్ చేద్దాము. ఇక్కడ మనం సపోజ్ పోలీస్కి సంబంధించిన సిస్టమ్ గురించి చూసినట్లయితే ఇక్కడ కింద కానిస్టేబుల్ ఉంటాడండి. ఈ కానిస్టేబుల్ పైన ఎవరు ఉంటారు? హెడ్ కానిస్టేబుల్ ఉంటాడు. ఈ హెడ్ కానిస్టేబుల్ పైన ఎవరు ఉంటారు? ఏఎస్ఐ ఉంటాడు. అండ్ ఈ ఏఎస్ఐ పైన ఎవరు ఉంటారు? ఎస్ఐ ఉంటారు. ఎస్ఐ మీద ఎవరు ఉంటారు? సిఐ ఉంటారు. అంటే ఇలా చూసుకుంటూ పోతుంటే ఒకరి తర్వాత ఒకరు, ఎవరి తర్వాత ఎవరు రిపోర్ట్ చేయాలి, ఎవరికి ఎవరు రిపోర్ట్ చేయాలి అనేటువంటి విషయాలు మనకి తెలుస్తూ ఉంటుంది. దీన్నే మనం రోల్ హైరార్కీ అని అంటామండి. ఈ పొజిషన్ని వీళ్ళు చేసేటువంటి డ్యూటీలనే మనం ఏమంటామనంటే రోల్ అంటాం. ఆ రోల్లో ఎవరైనా ఉండొచ్చు. ఇప్పుడు ఇక్కడ సీఎం అనేటువంటి రోల్ ఉందనుకోండి, ఆ రోల్లో ఏ సీఎం అయినా ఉండొచ్చు. ఇప్పుడు తెలంగాణలో ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి గారు ఉన్నారు, అదేవిధంగా ఏపీలో నారా చంద్రబాబు నాయుడు ఉన్నారు. సో వాళ్ళు ఉండొచ్చు, లేదా తర్వాత ఎలక్షన్లో కనుక మళ్ళీ వచ్చేటువంటి కమింగ్ ఎలక్షన్లలో ఒకవేళ వాళ్ళే గెలిచినట్లయితే వాళ్ళే ఉంటారు, ఒకవేళ ఓడిపోయినట్లయితే వాళ్ళు మారొచ్చు. కానీ వాళ్ళ యొక్క రోల్ మాత్రం అలాగే ఉంటుంది, ఈ హైరార్కీ మాత్రం అలాగే ఉంటుంది. యూజర్స్ అనేవాళ్ళు వస్తుంటారు, పోతూ ఉంటారు. సో ఇక్కడ మనం డిస్కస్ చేసినటువంటి దాంట్లో ఇక్కడ స్టూడెంట్ అనేటువంటిది ఒక రోల్. ఇది స్టూడెంట్ అనేటువంటిది ఒక రోల్. అదేవిధంగా ఈ రోల్ ఏం చేస్తుంది? వీళ్ళ యొక్క పొజిషన్ గురించి చెప్తుంది. వీళ్ళు యొక్క పొజిషన్ అంటే రోల్ అనేటువంటిది సింపుల్ గా ఏం చెప్తుంది అంటే వాళ్ళ స్థాయి గురించి చెప్తుంది అనండి. ఇక్కడ మనం చూసిన దాంట్లో స్టూడెంట్ రోల్ అనేటువంటిది చాలా కింది స్థాయి. ఆ టీచర్ స్థాయి అనేటువంటిది ఇప్పుడు మనం ఇక్కడ మెన్షన్ చేసిన దాంట్లో మధ్యస్థంకు సంబంధించిన స్థాయి. అదేవిధంగా హెడ్ మాస్టర్ కి సంబంధించింది ఇక్కడ ఈ మెన్షన్ చేసిన దాంట్లో హై పవర్స్ కలిగినటువంటి స్థాయి అని మనం అనుకోవచ్చు. ఇలా మనం ఏం చేస్తామనంటే ఇప్పుడు ప్రాక్టికల్ గా రోల్స్ క్రియేట్ చేసి ఈ రోల్స్ కి ఈ యూజర్ ని అసైన్ చేస్తాం. అసైన్ చేసినప్పుడు రికార్డ్స్ లో దీన్ని ఏమంటామంటే ఇక్కడ మనం డిస్కస్ చేసేది రికార్డ్ లెవెల్ విజిబిలిటీ అండి. దీన్ని ఏమంటామనంటే రికార్డ్ లెవెల్ విజిబిలిటీ. రికార్డ్ లెవెల్ విజిబిలిటీ అని అంటాం. సో ఇలా రికార్డ్స్ ఇప్పుడు ఎలా ఒకరి నుండి ఒకరికి షేర్ చేయబడతాయని డిస్కస్ చేస్తాం. ఇక్కడ సపోజ్ స్టూడెంట్ ఈ రికార్డ్స్ క్రియేట్ చేశాడు. ఈ స్టూడెంట్ ఈ రికార్డ్స్ క్రియేట్ చేశాడు. సో ఈ రికార్డ్స్ ని ఎవరు చూడగలుగుతారు? తన పై స్థాయిలో ఉన్నది ఎవరు? టీచర్. కాబట్టి ఈ టీచర్
తన రికార్డ్స్ తో పాటు తన కింద ఉన్న వాళ్ళ రికార్డ్స్ తను చూడగలుగుతుంది. అదే ఇప్పుడు హెడ్ మాస్టర్ విషయానికి వచ్చామనుకోండి, ఈ హెడ్ మాస్టర్ ఎవరి రికార్డ్స్ చూడగలుగుతారు? తను క్రియేట్ చేసిన రికార్డ్స్ తో పాటు తన కింది స్థాయిలో ఉన్న టీచర్ క్రియేట్ చేసినటువంటి రికార్డ్స్ చూడగలుగుతాడు. అదేవిధంగా స్టూడెంట్ క్రియేట్ చేసినటువంటి రికార్డ్స్ కూడా తను చూడగలుగుతాడు. ఓకేనా? అంటే ఇప్పుడు సపోజ్ ఒకవేళ అనుకుందాం, తిన మీద కూడా సపోజ్ ఎంఈఓ అనేటువంటి పర్సన్ ఉన్నారు అనుకుందాం. తను కూడా కొన్ని రికార్డ్స్ క్రియేట్ చేశాడు అని అనుకుందాం. తను కూడా కొన్ని రికార్డ్స్ క్రియేట్ చేశాడు అని అనుకుందాం. అప్పుడు ఈ రికార్డ్స్ ని ఈ ఎంఈఓ గారు తన రికార్డ్స్ తో పాటు తన కింద ఉన్న వాళ్ళు క్రియేట్ చేసిన రికార్డ్స్ అన్ని కూడా చూడగలుగుతాడు. అది ఎలా చేయాలి? మనం రోల్ హైరార్కీ అంటే రోల్ క్రియేట్ చేసి వాటికి యూజర్ ని అసైన్ చేసినప్పుడు వచ్చేటువంటి చేంజెస్ ఏంటో మనం క్లియర్ గా డిస్కస్ చేద్దాం. ఫస్ట్ ఏం చేద్దాం? రోల్స్ క్రియేట్ చేద్దాం. సో దీనికి కాను ఇది మనం సేల్స్ ఫోర్స్ కి సంబంధించినటువంటి పేజ్ లోకి రావడం జరిగిందండి. ఇక్కడ నేను సెటప్ మీద క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేసి ఇక్కడ క్విక్ ఫైండ్ లో రోల్ అని సెర్చ్ చేస్తున్నాను. రోల్ అని సెర్చ్ చేసినప్పుడు ఇక్కడ మనకి లెఫ్ట్ సైడ్ లో రోల్స్ అని రావడం జరుగుతూ ఉంటుంది. దీని మీద క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేసినప్పుడు ఇక్కడ మనకి ఆ ట్రీకి ట్రీ వ్యూ అంటారండి దీన్ని. అంటే ఏంటి? ఎవరి తర్వాత ఎవరు, ఎవరి తర్వాత ఎవరు, ఎవరి తర్వాత ఎవరు అనేటువంటి ఈ చెప్పేదాన్ని ట్రీ వ్యూ అంటాం. ఇక్కడ రైట్ సైడ్ లో మీరు అబ్జర్వ్ చేయండి, షో ఇన్ ట్రీ వ్యూ అని ఉంది. అంటే ఇది ట్రీక్ వ్యూ అనండి. ఇక్కడ మనం చేంజెస్ అనేటువంటివి చేసుకోవచ్చు. ఇప్పుడు షో ఇన్ సార్టెడ్ లిస్ట్ వ్యూ దీన్ని క్లిక్ చేసామనుకోండి, ఇలా వస్తుంది. సో మనం ఇంకా దీని కింద ఏముంది ఆప్షన్? షో ఇన్ లిస్ట్ వ్యూ, ఇలా వస్తుంది. అంటే ఇక్కడ సేమ్ ఒకే పొజిషన్ లో ఉన్న వారంతా సేమ్ ఏంటి రైట్స్ కలిగి ఉన్నవారని మనం అర్థం చేసుకోవచ్చు. ఓకేనా? సో మనకేంటంటే లిస్ట్ వ్యూ అనే ఇక్కడ ట్రీ వ్యూ అనేటువంటిదే మనకి ఈజీగా అర్థమవుతుంది కాబట్టి మనం ట్రీ వ్యూని సెలెక్ట్ చేసుకుందాం. సో ఇక్కడ చూస్తే ఇక్కడ సిఇఓ కింద ఎవరుంటారు? సిఎఫ్ఓ ఉంటారు, సిఓఓ ఉంటారు, ఎస్విపి అంటే ఇలా ఉంటారు అన్నట్టు. అంటే వీళ్ళంతా వీళ్ళ కింద పనిచేసేటువంటి వాళ్ళు. సో మనం డిస్కస్ చేసిన దాని ప్రకారం మనం ఇక్కడ డిస్కస్ చేసిన దాంట్లో కింది స్థాయిలో ఎవరుంటారు? కింది స్థాయిలో స్టూడెంట్ అనే రోల్ ఉంటుంది. తర్వాత టీచర్ అనే రోల్ ఉంటుంది. వాళ్ళ మీద హెడ్ మాస్టర్ అనే రోల్ ఉంటారు. వాళ్ళ మీద ఎంఈఓ అనేటువంటి రోల్ ఉంటారు. ఇంతవరకు చూద్దామండి. ఇంకా మీదికి వెళ్తా ఉంటే ఉంటారు. ఎంఈఓ ఉంటారు, డిఈఓ ఉంటారు, కలెక్టర్ ఉంటారు, వాళ్ళకి సంబంధించిన శాఖ మంత్రి, తర్వాత సీఎం, అంటే అలా వెళ్తూనే ఉంటాయి. సో మనం అంత లాంగ్ క్రియేట్ చేయలేం కాబట్టి ఈ పొజిషన్ వరకు అయితే మనం డిస్కస్ చేద్దాం. సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే ఇక్కడ మనకి కొలాప్స్ ఆల్, ఎక్స్పాండ్ ఆల్ అని ఉంటుందండి. సో ఇక్కడ ఎక్స్పాండ్ ఆల్ అంటే ఇంకా ఇలా పొజిషన్స్ ఒక ట్రీ వ్యూ అనండి. ఎవరి తర్వాత ఎవరు, ఎవరి తర్వాత దీన్ని రోల్ హైరార్కీ అంటాం. అంటే ఎవరి తర్వాత ఎవరు, ఎవరికి ఎవరు రిపోర్ట్ చేయాలి, ఎవరికి ఎవరు రిపోర్ట్ చేయాలి, ఇలా మనకు మ్యాప్ లో చూపించబడుతుంది. సో కొలాప్స్ ఆల్ అని కూడా మనం క్రియేట్ చేసినట్లయితే ఇలా రావడం జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు మనం ప్రజెంట్ ఏం చేద్దామనంటే ఒక రోల్ యాడ్ చేసుకుందామనండి. మనం ఎంఈఓ స్థాయి నుంచే చూద్దాం. సో నేను ఇక్కడ యాడ్ రోల్ అని క్రియేట్ చేస్తున్నాను. ఇక్కడ మీద ఇంకా డిఓ వాళ్ళు వీళ్ళు ఉంటారు అనుకుందాం. బట్ మనం అన్ని క్రియేట్ చేయలేం కాబట్టి మనం రోల్ ఇప్పటి వరకు మాత్రం ఎంఈఓ స్థాయి వరకే క్రియేట్ చేద్దాం. సో ఎంఈఓ అనే లేబెల్ నేమ్ ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఆటోమేటిక్గా తీసేసుకుంది. సో సేవ్ చేస్తున్నాను. ఓకేనా? రైట్. ఇక్కడ ఎంఈఓ అనేటువంటి ఒక రోల్ క్రియేట్ చేయబడిందండి. ఇప్పుడు ఒక రోల్ అనేటువంటిది క్రియేట్ చేయబడింది. ఈ ఎంఈఓ కింద ఎవరుంటారు అని అంటే హెడ్ మాస్టర్ ఉంటారు అని అనుకుందాం. రైట్? హెడ్ మాస్టర్ రాద్దాం పక్కన, ఎందుకైనా కన్ఫ్యూజన్ లేకుండా ఉండడానికి రోల్ అని రాస్తున్నానండి. సో ఈ హెడ్ మాస్టర్ ఎవరికి దిస్ రోల్ రిపోర్ట్స్ టు, ఎవరికి? ఎంఈఓకి హెడ్ మాస్టర్ అనేటువంటి వారు రిపోర్ట్ చేయాలి. సేవ్ మీద క్లిక్ చేస్తున్నాను. రైట్? సో చూడండి, ఎంఈఓకి కింద హెడ్ మాస్టర్ ఉన్నారు. ఈ హెడ్ మాస్టర్ కింద ఎవరు ఉంటారు? టీచర్ ఉంటారు. కాబట్టి టీచర్ రోల్ నేను క్రియేట్ చేస్తున్నాను. టీచర్ రోల్. రైట్? సో ఇక్కడ ఈ టీచర్ అనేటువంటి వారు దిస్ రోల్ రిపోర్ట్స్ టు, అంటే ఈ రోల్ ఎవరికి రిపోర్ట్ చేయాలి? హెడ్ మాస్టర్ రోల్ కి
రిపోర్ట్ చేయాలి. ఓకేనా? రైట్. చూడండి, ఎంఈఓ. ఎంఈఓ కింద ఎవరున్నారు? హెడ్ మాస్టర్. హెడ్ మాస్టర్ కింద ఎవరున్నారు? టీచర్. మరి టీచర్ కింద ఎవరుంటారు? మనం డిస్కస్ చేసిన దాని ప్రకారం స్టూడెంట్ రోల్ ఉంటుంది. రైట్, స్టూడెంట్ రోల్. సో ఈ స్టూడెంట్ రోల్ అనేటువంటి వాళ్ళు ఎవరికి రిపోర్ట్ చేయాలి? దిస్ రోల్ రిపోర్ట్స్ టు టీచర్ రోల్. సేవ్. చూడండి, ఎంఈఓ కింద హెడ్ మాస్టర్ గారు ఉన్నారు, హెడ్ మాస్టర్ కింద టీచర్ ఉన్నారు. ఇక్కడ ప్లస్ అనే సింబల్ ఉంది కదండి, దీన్ని క్లిక్ చేస్తే ఆ కింది రోల్ అనేటువంటిది రావడం జరుగుతూ ఉంటుంది. ఇక్కడ చూడండి, ఇంక ఈ పైన చాలా రోల్స్ చాలా పొజిషన్స్ అనేటువంటివి ఉంటాయి, చాలా రోల్స్ ఉంటాయి. బట్ అవన్నీ మనం ఇప్పుడు క్రియేట్ చేయలేము కాబట్టి మనకి అందుబాటులో ఉన్న టైం ప్రకారం ఇక్కడ ఎంఈఓ రోల్ క్రియేట్ చేసాం, హెడ్ మాస్టర్ రోల్ క్రియేట్ చేసాం, టీచర్ రోల్, స్టూడెంట్ రోల్ క్రియేట్ చేసాం. ఇక్కడ అట్టడుగున ఉన్నటువంటి ఈ రోల్కి ఇప్పుడు ఏం చేయాలనంటే ఇక్కడ చూడండి, ఎడిట్, డిలీట్, అసైన్ అంటే స్టూడెంట్ రోల్ని ఇక్కడ అసైన్ అనేటువంటిది ఉంది. ఇక్కడ మన దాని ప్రకారం, మనం డిస్కస్ చేసిన దాని ప్రకారం స్టూడెంట్ ఎవరు? సహర్ష్. రైట్, ఇక్కడ స్టూడెంట్ ఎవరు? సహర్ష్. అంటే ఈ సహర్ష్ని ఏ రోల్కి యాడ్ చేయాలి? స్టూడెంట్ రోలే కదా, సో స్టూడెంట్ రోల్కి అసైన్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి నేను ఇక్కడ ఏం చేస్తానంటే, ఇక్కడ ఆల్రెడీ నేను ఇక్కడ రోల్ హైరార్కీ అనేటువంటిది ఇవ్వడం జరిగింది. ఇప్పుడు స్టూడెంట్ అనేటువంటి వారు టీచర్కి ఏంటి రిపోర్ట్ చేయాలి, టీచరు హెడ్ మాస్టర్కి రిపోర్ట్ చేయాలి, హెడ్ మాస్టరు ఎంఈఓకి రిపోర్ట్ చేయాలి, ఎంఈఓ ఇంకా పైన మనం క్రియేట్ చేయలేదు డిఈఓకి, డిఈఓ పైన ఉన్నటువంటి కలెక్టర్కి, అలా వాళ్ళు రిపోర్ట్ చేస్తూ ఉండాలి. సో దీన్ని రోల్ హైరార్కీ అని అంటాం. ఇక్కడ మనం రోల్స్ క్రియేట్ చేసామండి, కానీ ఈ రోల్స్కి మనం అసైన్ చేయలేదు ఇంకెవరిని కూడా. ఇప్పుడు రోల్స్ క్రియేట్ చేసాం, ఈ రోల్ని దీనికి అసైన్ చేయలేదు, ఇక్కడ అసైన్ చేయాలి. దానికి గాను అసైన్ మీద క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేస్తే ఇక్కడ అవైలబుల్ యూజర్స్, వీళ్ళంతా యూజర్స్ అండి. ఇక్కడ సెలెక్ట్ యూజర్స్ ఫర్ స్టూడెంట్ రోల్ అంటే ఇక్కడ ఈ రోల్కి, స్టూడెంట్ రోల్కి మనం అసైన్ చేయాలి. ఇక్కడ మరి స్టూడెంట్ రోల్ ఎవరు? మనకి సహర్ష్. సహర్ష్ అనే స్టూడెంట్. దీన్ని సెలెక్ట్ చేసుకొని యాడ్ మీద క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేయగానే అప్పుడు ఏమవుతుంది? ఇక్కడ యాడ్ అవుతుంది. అప్పుడు నేను సేవ్ చేస్తున్నాను. అంటే ఇప్పుడు చూడండి, ఇక్కడ ఈ స్టూడెంట్ అనేటువంటి రోల్ మీద, ఇప్పుడు ఇక్కడ ఈ స్టూడెంట్ రోల్ మీద క్లిక్ చేసినప్పుడు ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే ఒక స్టూడెంట్ రోల్కి ఒక పర్సన్ యాడ్ చేయబడి ఉన్నాడు, అసైన్ చేయబడి ఉన్నారు. ఎవరు తను? సహర్ష్ అనే స్టూడెంట్ని యాడ్ చేయబడి ఉన్నాడు. రైట్. నెక్స్ట్ టీచర్ రోల్. టీచర్ రోల్స్లో మనం డిస్కస్ చేసిన దాని ప్రకారం ఎవరెవరు? తులసి టీచర్ అండ్ సితార టీచర్, వీళ్ళని ఈ రోల్కి అసైన్ చేయాలి. అంటే వీళ్ళ పొజిషన్, ఇతంది కింది స్థాయి పొజిషన్, వీళ్ళ మీద ఉండేటువంటి పొజిషన్ టీచరు, ఈ టీచర్ కంటే మీద ఉండే వాళ్ళు హెడ్ మాస్టర్, ఇలా వెళ్తూ ఉంటుందండి. దీన్నే రోల్ హైరార్కీ అంటాం. సో ఇక్కడ టీచర్కి సంబంధించి మనం అసైన్ చేద్దాం. సో ఇక్కడ టీచర్ ఎవరెవరు? ఫస్ట్ సితార టీచర్, తులసి టీచర్. సితార టీచర్ని యాడ్ చేద్దాము, తులసి టీచర్ని యాడ్ చేద్దాం. వీళ్ళిద్దరు కూడా టీచర్ కదా, కాబట్టి టీచర్ రోల్కి నేను యాడ్ చేస్తున్నానండి. సో ఇక్కడ టీచర్ రోల్కి యాడ్ చేసి ఇక్కడ చూడండి, ఈ టీచర్ రోల్కి యాడ్ చేస్తున్నాను. సేవ్ మీద క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేయగానే ఇప్పుడు ఒకసారి మీరు టీచర్ మీద క్లిక్ చేసినట్లయితే ఈ టీచర్ అనేటువంటి రోల్కి, యూజర్ ఇన్ టీచర్ రోల్, వీళ్ళు అసైన్ చేయబడి ఉన్నారు అని దాని అర్థం. ఇప్పుడు హెడ్ మాస్టర్ రోల్. హెడ్ మాస్టర్ రోల్ ఇక్కడ అసైన్, ఇక్కడ అసైన్ మీద క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేయగానే హెడ్ మాస్టర్ ఎవరు? నివేదిత, హెచ్ఎం, అంతే కదా. యాజ్ పర్ అవర్ ప్రీవియస్ డిస్కషన్ ఇక్కడ ఎవరు? నివేదిత. కాబట్టి తనని ఏ రోల్కి అసైన్ చేయాలి? హెడ్ మాస్టర్ రోల్ కదా తనది. కాబట్టి హెడ్ మాస్టర్ రోల్కి నేను అసైన్ చేస్తున్నాను. యాడ్ మీద క్లిక్ చేసి ఇక్కడ సేవ్ మీద క్లిక్ చేశాను. సో ఇక్కడ అందరూ కూడా అంటే మన దగ్గర ఇంతవరకు డిస్కస్ చేసిన దాని ప్రకారం హెడ్ మాస్టర్ రోల్కి హెడ్ మాస్టర్ని యాడ్ చేశాము, టీచర్ రోల్కి టీచర్లు ఇద్దరిని యాడ్ చేసాం, స్టూడెంట్ రోల్కి స్టూడెంట్ని మనం యాడ్ చేయడం జరిగింది. రైట్. సో ఇక్కడ మనం వీటి మీద క్లిక్ చేస్తే మనకి వాళ్ళు కనబడతారండి, అసైన్ చేయబడ్డ వాళ్ళు కనబడతారు. టీచర్స్ మీద క్లిక్ చేస్తే ఈ అసైన్ చేయబడ్డ టీచర్స్ కనబడతారు. అదేవిధంగా హెడ్ మాస్టర్ రోల్ మీద క్లిక్ చేస్తే హెడ్ మాస్టర్కి సంబంధించిన వాళ్ళు కనబడతారు. ఇక్కడ ఎంఈఓ మీద క్లిక్ చేస్తే మనం ఏం అసైన్ చేయలేదు కాబట్టి ఇక్కడ ఏమీ కనబడట్లేదు. ఎందుకంటే మనం ప్రీవియస్ క్లాస్ నుంచి కూడా స్టూడెంట్, టీచర్, హెడ్ మాస్టర్ వరకే
డిస్కస్ చేస్తున్నాం కాబట్టి ఇక్కడ వరకు చేద్దాం. మనకి జస్ట్ రోల్స్ ఎలా క్రియేట్ చేస్తున్నాం, యూజర్స్ని ఎలా అసైన్ చేస్తున్నాం అనేటువంటి విషయాలు తెలిస్తే చాలు కదా. సో తర్వాత ఎంఈఓ కూడా సేమ్ ప్రాసెస్. ఎంఈఓలో ఒక ఎంఈఓ రోల్ క్రియేట్ చేస్తాం, ఆ పర్సన్ని అక్కడ తీసుకెళ్ళి యాడ్ చేస్తాం. తర్వాత వాళ్ళ మీద ఉండేటువంటి డిఈఓ ఒక రోల్ క్రియేట్ చేస్తాం, ఒక యూజర్ని అసైన్ చేస్తాం. ఇలా డిఫరెంట్గా మనం అసైన్ చేస్తూ ఉంటాం. సరే, ఇప్పుడు ఏం చేసాం ఇక్కడ? రోల్స్ క్రియేట్ చేసాం. ఓకేనా? రోల్స్ క్రియేట్ చేసాం. రోల్స్ని ఏం చేసాం? క్రియేట్ చేసాం. అండ్ ఈ రోల్స్ ఏంటి? ఏమేం రోల్స్? ఈ రోల్స్ ఏంటి? ఒకటి స్టూడెంట్ రోల్, ఇంకొకటి టీచర్ రోల్, అండ్ థర్డ్ వన్ హెడ్ మాస్టర్ రోల్, అండ్ ఇక్కడ ఎంఈఓ రోల్. ఈ రోల్స్ క్రియేట్ చేసాం. ఈ రోల్స్కి అంటే ఇది పొజిషన్, అంటే దీని అర్థం ఏంది? స్టూడెంట్ కింది స్థాయి. ఈ స్టూడెంట్ చేసినటువంటి వర్క్ టీచర్కి చూపించాలి, టీచర్ హెచ్ఎంకి రిపోర్ట్ చేయాలి, హెచ్ఎం ఎంఈఓకి రిపోర్ట్ చేయాలి. సో ఇప్పుడు చూసినట్లయితే ఈ రోల్స్కి ఏం చేసాం? మనం అసైన్ చేసాం. ఇప్పుడు హెడ్ మాస్టర్ రోల్కి యూజర్స్ని అసైన్ చేసాం, అండ్ ఇప్పుడు టీచర్ రోల్కి అసైన్ చేసాం, అండ్ ఈ స్టూడెంట్ రోల్కి కూడా మనం ఇక్కడ యూజర్స్ని అసైన్ చేయడం జరిగింది. ఇప్పుడు రికార్డ్స్ విషయంలో ఈ రోల్ హైరార్కీ మనం రోల్స్ క్రియేట్ చేసి యూజర్స్ని అసైన్ చేసినప్పుడు రికార్డ్స్కి సంబంధించిన విషయంలో ఎలా కనబడతాయి అనేటువంటిది డిస్కస్ చేద్దామండి. దీనికి కాను మనం ఏం చేద్దామనంటే దీనిలోనే మనము రోల్స్ క్రియేట్ చేసి అవన్నీ చేస్తే కన్ఫ్యూజ్ అయ్యే అవకాశం ఉంది. అందుకని మనం సబ్జెక్ట్ అర్థం అవడానికి ఏం చేద్దామనంటే ఒక కొత్త రికార్డు, ఒక కొత్త ఆబ్జెక్ట్ క్రియేట్ చేద్దాం. ఫస్ట్ ఇక్కడ సెటప్ మీద క్లిక్ చేసి బిల్డ్లో ఉన్న క్రియేట్లోకి వెళ్తే అక్కడ మనకి యాప్ ఆబ్జెక్ట్ అని కనబడుతుంది. ఆబ్జెక్ట్ మీద క్లిక్ చేసి ఇక్కడ న్యూ కస్టమ్ ఆబ్జెక్ట్, మీరు ఒకవేళ చూడకపోతే ప్రీవియస్ క్లాస్ మీరు చూడండి. దాంట్లో నేను ఆబ్జెక్ట్స్ ఎలా క్రియేట్ చేయాలి, యాప్స్ ఎలా క్రియేట్ చేయాలి, ఫీల్డ్స్ ఎలా క్రియేట్ చేయాలో డీటెయిల్గా చెప్పాను. సో ఇది నేను చెప్పుకుంటూ ఇక్కడ వెళ్ళిపోతున్నానండి. మనం ఏంటంటే ఒక ప్రాజెక్ట్ వర్క్ అనేటువంటి ఒక ఆబ్జెక్ట్ని క్రియేట్ చేద్దాం. ఓకేనా? క్రియేట్ చేసి ప్రాజెక్ట్ వర్క్ నేమ్, ఓకే, సేవ్ మీద క్లిక్ చేస్తున్నాను. ప్లూరల్ నేమా? సో ఇక్కడ మనం ప్రాజెక్ట్స్ వర్క్ అన్నాం. ఓకే, సరిపోతుందిలే. సేవ్ మీద క్లిక్ చేశాను. సో ఒక ఆబ్జెక్ట్ అనేటువంటిది క్రియేట్ చేయబడింది. ఇప్పుడు ఈ ఆబ్జెక్ట్ ని ఇక్కడ కనబడుతుందా? కనబడట్లేదు. అప్పుడు ఏంటి? అది కనబడాలి అని అంటే మనం ఒక ట్యాబ్ ని క్రియేట్ చేయాలి. అందుకు కాను సెటప్ మీద క్లిక్ చేసి ఇక్కడ ఇలా రావచ్చు. బిల్డ్లోన క్రియేట్లోకి వెళ్ళి ట్యాబ్ మీదకి వెళ్ళాల్సి ఉంటుంది. వేర్ ఇస్ ట్యాబ్? ఇక్కడ ట్యాబ్ మీద క్లిక్ చేసి ఇక్కడ న్యూ మీద క్లిక్ చేసినట్లయితే మనకి ఇక్కడ ఆబ్జెక్ట్ అడుగుతుంది. ప్రాజెక్ట్ వర్క్ సెలెక్ట్ చేసుకున్నాం. ఇది కలర్ అండి. నేను ఈ కలర్ సెలెక్ట్ చేసుకుంటున్నాను. సెలెక్ట్ చేసుకుంటే ఇప్పుడు ఆ కలర్ సెలెక్ట్ చేసుకుంటే వచ్చేటువంటి చేంజెస్ ఏంటో చూద్దాము. ఇక్కడ ఈ కలర్ ఎందుకు మనం సెలెక్ట్ చేసుకున్నామో గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఈ కలర్ అనేటువంటిది సపోజ్ ఈ కలర్ తీసుకుంటున్నాను, దాన్ని చూడండి. నెక్స్ట్, సో ఇక్కడ నెక్స్ట్, నెక్స్ట్, తర్వాత సేవ్. సో ఇక్కడ చూడండి, ఈ కలర్స్ అనేటువంటివి ఇక్కడ కనబడట్లేదా? సో ఇక్కడ చూడండి, ఈ కలర్స్ వస్తున్నాయి. ఇప్పుడు ప్రాజెక్ట్ వర్క్ ఈ కలర్ మనం సెలెక్ట్ చేసాం కాబట్టి ఇలా కనబడుతుంది. సో ఇది క్రియేట్ చేసినప్పుడు ఇలా, ఇది సెలెక్ట్ చేసుకున్నాం కాబట్టి ఈ కలర్, ఇది క్రియేట్ చేసినప్పుడు ఈ కలర్. కాబట్టి అంటే ఇలా మనం అక్కడ ట్యాబ్ క్రియేట్ చేసినప్పుడు ఏ కలర్స్ అయితే మనం చూస్ చేసుకున్నామో ఆ కలర్స్ అనేటువంటివి ఇక్కడ రిఫ్లెక్ట్ అవుతూ ఉంటాయి. సో ఇప్పుడు ఇక్కడ ప్రాజెక్ట్ వర్క్ అనేటువంటిది కనబడుతుంది. సో ఈ ప్రాజెక్ట్ వర్క్ అనేటువంటి సెటప్ ఆబ్జెక్ట్లోకి వెళ్దామండి. ఫస్ట్ క్రియేట్ ఆబ్జెక్ట్స్,
ఇక్కడ స్టూడెంట్ ప్రాజెక్ట్ వర్క్ లోకి వెళ్ళి ఇక్కడ నేను ఏం చేద్దామని అనుకుంటున్నానంటే మ్, మ్, ఒక రెండు ఫీల్డ్స్ క్రియేట్ చేస్తాను. న్యూ మీద క్లిక్ చేసి టెక్స్ట్ ఒక స్టూడెంట్ నేమ్ అనేటువంటిది ఒకటి క్రియేట్ చేస్తానండి. సో లెంత్ అడుగుతుంది, ఒక సమ్ 12 ఇచ్చేసి నెక్స్ట్ మీద క్లిక్ చేస్తున్నాను. సో ఇవన్నీ ఎలా క్రియేట్ చేయాలి అనేటువంటిది నేను ప్రీవియస్ క్లాస్లో మీకు చెప్పాను. సో మీరు ఒకసారి ప్రీవియస్ రికార్డింగ్స్ అనేటువంటివి మీరు చూసినట్లయితే ఈజీగా మీరు చేయొచ్చు. తర్వాత సేవ్ అండ్ న్యూ మీద క్లిక్ చేస్తున్నాను. ఇది ఎందుకు చేస్తున్నానో ఒకసారి చూడండి. నంబర్స్ మీద క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేసి నెక్స్ట్ మీద క్లిక్ చేసి నేను ఇక్కడ మార్క్స్ అని ఎంటర్ చేస్తాను. ఓకే, నెక్స్ట్ సేవ్. రైట్, ఇప్పుడు నేను ఇది ప్రాజెక్ట్ వర్క్ అనేటువంటిది నేను ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేశాను. దీని ద్వారా ఏం చేస్తాను అని అంటే నేను ఇక్కడ ఫస్ట్ కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ప్రాజెక్ట్ వర్క్ అనేటువంటి ఆబ్జెక్ట్ క్రియేట్ చేశాను. దీంట్లో మనకి న్యూ మీద క్లిక్ చేస్తే ఈ ఫీల్డ్స్ అనేటువంటివి కనబడుతున్నాయి. సో దాన్ని నేను ఎందుకు క్రియేట్ చేశానంటే కొన్ని రికార్డ్స్ నేను ఏం చేస్తాను అంటే ఇప్పుడు హెడ్ మాస్టర్ ఉన్నారు కదా, హెడ్ మాస్టర్లో ఎవరున్నారు, నివేదిత ఉన్నారు. అంటే హెడ్ మాస్టర్ పొజిషన్లో ఉన్నవారు, హెడ్ మాస్టర్ పొజిషన్లో ఉన్నవారు చేత కొన్ని రికార్డ్స్ క్రియేట్ చేపిస్తాను. ఏంటి, కొన్ని రికార్డ్స్ క్రియేట్ చేస్తాను నేనే, ఎందుకంటే అన్ని మనమే లాగిన్ అవుతున్నాం కాబట్టి. తర్వాత ఏంటి, టీచర్ పొజిషన్ నుంచి కూడా నేను కొన్ని రికార్డ్స్ క్రియేట్ చేస్తాను. వాటికి పేరు ఇస్తున్నాను డిఫరెంట్గా, R1 R2 అంటే రికార్డ్ 1 రికార్డ్ 2 రికార్డ్ 3 రికార్డ్ 4. ఇది టీచర్. అండ్ తర్వాత స్టూడెంట్ అనేటువంటి ఒక రోల్ వాళ్ళు క్రియేట్ చేసినటువంటిది ఒక రికార్డ్ 4 రికార్డ్ 5, అది 4 అయిపోయింది కదా, రికార్డ్ 5 రికార్డ్ 6 అనేటువంటివి క్రియేట్ చేస్తాను. ఇప్పుడు ఈ రోల్ హైరార్కీ కనుక మనం ఎనేబుల్ చేసినప్పుడు జరిగేటువంటిది, ఇప్పుడు ఇక్కడ ఏం జరగాలి, ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఇప్పుడు ఇక్కడ ఎవరు లాగిన్ అయి ఉన్నారు, అడ్మినిస్ట్రేటర్ లాగిన్ అయి ఉన్నాడు. నేను ఇంకో ట్యాబ్లో ఏం చేస్తాను అంటే హెడ్ మాస్టర్ లాగా లాగిన్ అవుతాను. వాటికి R1 R2 అనేటువంటి ఒక పేరు ఇస్తాను. అండ్ టీచర్ ద్వారా లాగిన్ అవుతాను, వాటికి ఒక పేరు ఇస్తాను. స్టూడెంట్ లాగా లాగిన్ కొన్ని రికార్డ్స్ క్రియేట్ చేస్తాను. అవి ఎలా కనబడుతున్నాయో మీరు చూడండి. రికార్డ్స్ అనేటువంటివి రోల్ హైరార్కీలో ఎలా కనబడుతున్నాయి అంటే రోల్ హైరార్కీ మనం ఇచ్చినప్పుడు హెడ్ మాస్టర్ రికార్డ్స్, హెడ్ మాస్టర్ అనేటువంటి పర్సన్ కింది స్థాయి వాళ్ళ రికార్డ్స్ చూడగలగాలి. అంటే ఈ ఆర్ రికార్డ్ 3 రికార్డ్ 4 రికార్డ్ 5 రికార్డ్ 6 అనేటువంటి హెడ్ మాస్టర్ చూడగలగాలి. అదే టీచర్ వచ్చేసరికి తన రికార్డ్స్ తో పాటు తన కింది రికార్డ్స్ మాత్రమే చూడాలి, ఈ పై స్థాయి రికార్డ్స్ చూడకూడదు. అది ఎప్పుడు మనం రోల్ హైరార్కీని ఎనేబుల్ చేసినప్పుడు. ఇప్పుడు ఇక్కడ నేను కొన్ని రికార్డ్స్ నేను క్రియేట్ చేస్తాను చూడండి. ప్రాజెక్ట్ వర్క్ నేమ్. సో మనం గుర్తుపెట్టుకోవడానికి ఏం చేద్దాము అనంటే వీటికి ప్రాజెక్ట్ వర్క్ నేమ్ అని ఇవ్వకుండా, అడ్మినిస్ట్రేటర్ కాదు కదా, మనం హెడ్ మాస్టర్ క్రియేట్ చేయాలనుకుంటున్నాం కాబట్టి వేరే ట్యాబ్లో అంటే వేరే బ్రౌజర్లో మనం లాగిన్ అవుదాం. సో ఇక్కడికి వెళ్ళేసి సో ఇక్కడ ఫస్ట్ హెడ్ మాస్టర్ లాగా లాగిన్ అవుదాం. సో హెడ్ మాస్టర్ లాగా లాగిన్ అవ్వాలి అని అంటే ఫస్ట్ తనకి యూజర్ నేమ్ ఏముంది, యూజర్స్ హెడ్ మాస్టర్ ఎవరు, ఇక్కడ హెడ్ మాస్టర్, ఇక్కడ చూడండి ఇక్కడ రోల్స్ కూడా అసైన్ చేయబడ్డాయి, ఇక్కడ వచ్చేసాయి రోల్స్. సో ఇక్కడ హెడ్ మాస్టర్, ఇది యూజర్ నేమ్ ఇదే కదా, ఈ యూజర్ నేమ్ తీసుకుంటున్నాను. అంటే గుర్తులేదు కాబట్టి ఇక్కడికి వచ్చి నేను తీసుకుంటున్నాను ఆ యూజర్ నేమ్ని. సో ఇక్కడికి వచ్చేసి ఇక్కడ యూజర్ నేమ్ని పేస్ట్ చేసేస్తున్నాను. ఇక్కడ పాస్వర్డ్ ఎంటర్ చేస్తున్నాను. ఎంటర్ చేసి లాగిన్ అవుతున్నాను. సో రిమైండ్ మీ లేటర్. సో
వీరికి హెడ్ మాస్టర్ గారికి అసలు కనబడట్లేదు. ఏంటి? హెడ్ మాస్టర్ గారికి ఇక్కడ ఆ ఆబ్జెక్టే కనబడట్లేదు. ఎందుకు కనబడట్లేదు? ఒకసారి ప్రొఫైల్లో ఎలాంటి సెట్టింగ్స్ ఉన్నాయో చూద్దాం. హెడ్ మాస్టర్ హెడ్ మాస్టర్ ప్రొఫైల్లోకి వెళ్తే ఎందుకు కనబడట్లేదు అక్కడ? ట్యాబు ఎడిట్ మీద క్లిక్ చేసి ఎడిట్ మీద క్లిక్ చేసిన తర్వాత ఆబ్జెక్ట్ లెవెల్ సెక్యూరిటీలో ఇక్కడ ఈ ఆబ్జెక్ట్ లెవెల్ సెక్యూరిటీలో మినిమం ఏంటంటే తక్కువలో తక్కువ రీడ్ పర్మిషన్ అన్న ఉండాలండి. అప్పుడు మాత్రమే మనకు అక్కడ ట్యాబ్ అనేటువంటిది కనబడుతుంది, లేకపోతే కనబడదు. ఇప్పుడు మనకి ఎందుకు కనబడలేదు హెడ్ మాస్టర్కి అని అంటే, ఇది ఎవరి ప్రొఫైలు? హెడ్ మాస్టర్ ప్రొఫైల్. ఈ హెడ్ మాస్టర్ ప్రొఫైల్లో మనకు అక్కడ ఎందుకు కనబడలేదంటే, హెడ్ మాస్టర్ ప్రొఫైల్లో తనకి కనీసం రీడ్ ఆప్షన్ కూడా లేదు. అందుకని మనం బేసిక్ యాక్సెస్ అనేటువంటిది ఇద్దాం. ఇక్కడ బేసిక్ యాక్సెస్, డేటా అడ్మినిస్ట్రేషన్, బేసిక్ యాక్సెస్ ఇచ్చి సేవ్ చేశాను. ఇది ఎవరు చేస్తున్నారు ఇప్పుడు? ఇది ఇక్కడ అడ్మినిస్ట్రేటర్ చేశాడు. అప్పుడు హెడ్ మాస్టర్కి ఇప్పుడు ఇక్కడ రీలోడ్ చేద్దాం. చూడండి, ప్రాజెక్ట్ వర్క్ అనేటువంటిది కనబడింది. సో ఇప్పుడు ఏం చేద్దామనంటే, కొన్ని రికార్డ్స్ మనం క్రియేట్ చేద్దాం. మనకి ఇక్కడ రికార్డ్స్ వరకే కాన్సన్ట్రేట్ చేయండి, ఓకేనా? ప్రాజెక్ట్ వర్క్ నేమ్ అంటే, ఇప్పుడు ప్రాజెక్ట్ వర్క్ నేమ్ అంటే హెడ్ మాస్టర్ చేయడండి. కానీ మనం కాన్సెప్ట్ అర్థం చేసుకోవడానికి హెడ్ మాస్టర్ చేత కొన్ని రికార్డ్స్ క్రియేట్ చేద్దాం, టీచర్ ద్వారా కొన్ని రికార్డ్స్ క్రియేట్ చేద్దాం, స్టూడెంట్ ద్వారా కొన్ని రికార్డ్స్ క్రియేట్ చేద్దాం. అప్పుడు మనం రోల్ హైరార్కీని ఎనేబుల్ చేసినప్పుడు ఎలాంటి చేంజెస్ వస్తాయో చూద్దాం. ఇక్కడ వీళ్ళు ఈ వర్క్ చేస్తారా చేయరా అనేటువంటిది పక్కన పెడితే, వీళ్ళు క్రియేట్ చేసినటువంటి రికార్డ్స్ అనేటువంటివి వేరే వాళ్ళకి ఎలా కనబడుతున్నాయి, ఎలా షేర్ చేయబడుతున్నాయో కాన్సెప్ట్ అర్థం కావడానికి నేను చెప్తున్నానండి. అంటే మీకు ఒక డౌట్ రావచ్చు, ప్రాజెక్ట్ వర్క్ ఇక్కడ హెడ్ మాస్టర్ ఎందుకు చేస్తాడు, చేయడు కదా అని. నా ఉద్దేశం అది కాదండి. నేను ఏం చెప్పాలని అనుకుంటున్నానంటే, తను క్రియేట్ చేసినటువంటి రికార్డ్స్ వేరే వాళ్ళకి ఎలా కనబడుతున్నాయి అనేటువంటిది నేను చెప్పాలని అనుకుంటున్నాను. ఇప్పుడు హెడ్ మాస్టర్ ఒక రికార్డ్స్ క్రియేట్ చేస్తున్నాడు అని అనుకుందాం. హెడ్ మాస్టర్ తనకి ఒక పేరు పెడదాం. సో ఈ రికార్డేనా? రైట్. సో ఇప్పుడు ఈ రికార్డ్స్ క్రియేట్ చేశాడు కాబట్టి గుర్తుపట్టడానికి మనం ఏంటంటే, చివర్లో R1 అని ఇచ్చాను. జస్ట్ ఇవి ఇప్పుడు ఎంటర్ చేయట్లేదండి, సేవ్ చేస్తున్నాను. ఒక రికార్డ్ క్రియేట్ చేయబడింది. దీన్ని క్లోన్ చేస్తున్నాను, R2 అని ఇస్తున్నాను. ఇప్పుడు ఎన్ని రికార్డ్స్ క్రియేట్ చేశారు టోటల్? నివేదిత అనే హెడ్ మాస్టర్ 2 రికార్డ్స్ క్రియేట్ చేయడం జరిగింది. తర్వాత టీచర్ ద్వారా మనం కొన్ని రికార్డ్స్ క్రియేట్ చేద్దామండి. నెక్స్ట్ ఏం చేద్దామనంటే, టీచర్, రైట్? టీచర్ ఎనేబుల్లో ఉందా? ఓకే, టీచర్. ఇప్పుడు తనలాగా లాగిన్ అవుదాం. హెడ్ మాస్టర్ ఏం చేశారు ఒకసారి చూడండి. హెడ్ మాస్టర్ 2 రికార్డ్స్ క్రియేట్ చేశారు. ఇక్కడ చూడండి, నివేదిత హెడ్ మాస్టర్ 2 రికార్డ్స్ క్రియేట్ చేయడం జరిగింది. ఈ హెడ్ మాస్టర్ క్రియేట్ చేసిందని గుర్తుండడానికి ఆ రికార్డుల పేరు నేను హెడ్ మాస్టర్ 1, హెడ్ మాస్టర్ 2 అంటే హెడ్ మాస్టర్ R1 అంటే రికార్డ్ 1 అనుకోండి, హెడ్ మాస్టర్ రికార్డ్ 1, హెడ్ మాస్టర్ రికార్డ్ 2 అని ఇచ్చాను. సో ఇప్పుడు నేను ఇక్కడ లాగౌట్ అవుతున్నానండి, తర్వాత ఇప్పుడు టీచర్ లాగా నేను లాగిన్ అవుతున్నాను, సితార టీచర్. నెక్స్ట్ లాగిన్ మీద క్లిక్ చేసి దీన్ని రిమైండ్ మీ లేటర్. సో ఇక్కడ కూడా తనకి బేసిక్ పర్మిషన్స్ లేవా? ఇక్కడ కనబడట్లేదు. సో కాబట్టి మళ్ళీ బేసిక్ పర్మిషన్స్ ఇవ్వాలి, రైట్? ఇప్పుడు మరి టీచర్ ప్రొఫైల్కి ఒకసారి చూద్దామండి. టీచర్ ప్రొఫైల్లోకి వెళ్తే అక్కడ నేను ఏమంటున్నాను, ఈ ప్రాజెక్ట్ వర్క్లో ఆబ్జెక్ట్ లెవెల్లో మినిమం ఏంటంటే రీడ్ పర్మిషన్ అనేది ఉండాలండి.
దేనికి? ప్రాజెక్ట్ వర్క్కి. ఇక్కడ లేదు కాబట్టి ఇది ఏ ప్రొఫైల్? టీచర్ ప్రొఫైల్. టీచర్ ప్రొఫైల్లో ప్రాజెక్ట్ వర్క్కి మినిమం లేదు కాబట్టి ఇక్కడ కనబడట్లేదు. సో కాబట్టి నేను ఈ పర్మిషన్స్ ఇస్తున్నాను. ఈ వ్యూ ఆల్ మాడిఫై ఆల్ ఇవ్వట్లేదు చూడండి. ఓన్లీ బేసిక్ పర్మిషన్స్ ఇస్తున్నాను. ఈ బేసిక్ పర్మిషన్స్ ఉన్నప్పుడు మాత్రమే వీళ్ళు రికార్డ్స్ క్రియేట్ చేయగలరు. అందుకే నేను ఈ పర్మిషన్స్ ఇస్తున్నాను. సేవ్ మీద క్లిక్ చేస్తున్నాను. సేవ్ మీద క్లిక్ చేసి ఇప్పుడు వేరే బ్రౌజర్లో, ఇది అడ్మినిస్ట్రేటర్ చేశాడు కదా, వేరే బ్రౌజర్లో నేను సితారా టీచర్కి ఇప్పుడు నేను రీలోడ్ చేస్తున్నాను. ఇక్కడ చూడండి ప్రాజెక్ట్ వర్క్ అనేటువంటిది వచ్చింది. సో ఇప్పుడు ఇప్పుడు ఈ ఎవరు? సితారా అనేటువంటి టీచర్ ఒక 2 రికార్డ్స్ క్రియేట్ చేద్దాం. ఏంటి? గుర్తుండడానికి టీచర్ ఏమనిద్దాం? R3 కదా, రికార్డ్ 3 అని ఇద్దాం. సేవ్ అండ్ దీన్ని క్లోన్ చేసి ఇదే రికార్డ్కి ఇంకో పేరు పెడుతున్నాను, 4. అంటే ఇది ఎవరు క్రియేట్ చేస్తున్నారు రికార్డ్స్? ఇక్కడ రికార్డ్స్ ఎలా చేంజ్ అవుతున్నాయో దాని మీదే కాన్సన్ట్రేట్ చేయండి, మిగతాదంతా మీరు వదిలేసేయండి ఇప్పుడు. సో ఇక్కడ 2 రికార్డ్స్ అనేటువంటి ఎవరు క్రియేట్ చేశారు? టీచర్ క్రియేట్ చేయడం జరిగింది. ఓకేనా? ఇప్పుడు ఇది టీచర్ రికార్డ్ 3, రికార్డ్ 4 క్రియేట్ చేయడం జరిగింది. ఇప్పుడు స్టూడెంట్ దగ్గరికి వెళ్ళి మనం కొన్ని రికార్డ్స్ క్రియేట్ చేద్దామండి. స్టూడెంట్ ఎవరు? సహర్ష్. సో తన తను ఇన్యాక్టివ్లో ఉన్నట్టున్నాడు. సో యాక్టివ్ చేయాలంటే ఒకరిని ఏం చేయాలి? ఇన్యాక్టివ్ చేద్దాం. సో ఎడిట్, ఎవరిని? టీచర్ని. సో ఇప్పుడు తనని యాక్టివ్ చేద్దాం, స్టూడెంట్ని. ఇవన్నీ ఎలా చేయాలి అనేటువంటిది మనం ప్రీవియస్ క్లాస్లో డిస్కస్ చేసామండి. మీరు అది వింటే చాలా ఈజీగా చేయొచ్చు. సో తనని యాక్టివ్ చేస్తున్నాను, సేవ్ చేస్తున్నాను. ఇప్పుడు నేను స్టూడెంట్ లాగా లాగిన్ అవుతానండి. స్టూడెంట్ లాగా లాగిన్ అయ్యి కొన్ని రికార్డ్స్ క్రియేట్ చేస్తాను. సో ఇక్కడ చూడండి, ఇప్పుడు ఇది ఎవరు క్రియేట్ చేస్తారు? ఈ రికార్డ్స్ ప్రాజెక్ట్ వర్క్లో రికార్డ్స్ సితారా టీచర్ క్రియేట్ చేసింది. సో నేను ఇక్కడ లాగౌట్ అవుతున్నాను. ఇప్పుడు స్టూడెంట్ లాగా లాగిన్ అవుతానండి. స్టూడెంట్ లాగా లాగిన్ అవుతున్నాను. ఇప్పుడు ఎవరు? సహర్ష స్టూడెంట్. సో పాస్వర్డ్ ఎంటర్ చేస్తున్నాను. రైట్, లాగిన్ మీద క్లిక్ చేస్తున్నాను. రిమైండ్ మీ లాటర్. సో తనకి కూడా లేవా బేసిక్ పర్మిషన్స్? లేనట్టున్నాయి. సో దీనికి ఏం చేద్దామనంటే మళ్ళీ స్టూడెంట్ అనేటువంటి ప్రొఫైల్లోకి వెళ్ళి ఈ ప్రాజెక్ట్ వర్క్కి బేసిక్ పర్మిషన్స్ ఇద్దాం. ఎందుకంటే బేసిక్ పర్మిషన్స్ ఇచ్చినప్పుడు మాత్రమే అందుకే కనబడట్లేదండి. ఇక్కడ బేసిక్ పర్మిషన్స్ లేవు. సో బేసిక్ పర్మిషన్స్ ఇచ్చి సేవ్ చేస్తున్నాను. సో నెక్స్ట్ ఇక్కడికి వెళ్ళి రీలోడ్ చేస్తాను. సో ఇక్కడ ప్రాజెక్ట్ వర్క్ అనేటువంటిది కనబడింది. అంటే ఇప్పుడు మీరు ఈ ప్రాజెక్ట్ వర్క్కు సంబంధించిన రికార్డ్స్ మీదనే కాన్సన్ట్రేట్ చేయండి. సో ఈ రికార్డ్స్ మీద కాదు, ఈ ప్రాజెక్ట్ వర్క్కు సంబంధించిన రికార్డ్స్లోనే ఎలాంటి చేంజెస్ జరుగుతున్నాయో చూడండి. సో ఇక్కడ స్టూడెంట్ కాబట్టి స్టూడెంట్ అని ఇచ్చి 4 కదా, సో R5 ఒకటి సేవ్ చేస్తున్నాను, ఇంకొకటి క్లోన్ చేసేసి ఇంకో రికార్డ్ క్రియేట్ చేస్తున్నాను, సేవ్ చేస్తున్నాను. సో ఇప్పుడు ఎన్ని రికార్డ్స్ క్రియేట్ చేశారు? ఎవరు క్రియేట్ చేశారు? సహర్ష అనే స్టూడెంట్ రికార్డ్ 5, స్టూడెంట్ రికార్డ్ 6 అనేటువంటి తను క్రియేట్ చేయడం జరిగింది. ఇప్పుడు సింపుల్గా మనం ఒక దగ్గర క్లియర్గా ఏం చేద్దామంటే కన్ఫ్యూజన్ లేకుండా ఉండడానికి రాసుకుందామండి. ఎందుకు వచ్చిన తలకాయ నొప్పి? కన్ఫ్యూజ్ అవుతాం కదా, అందుకని ఇక్కడ మనం క్లియర్గా రాసుకుందాం. చూడండి, ఇప్పుడు ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే ఫస్ట్ హెడ్ మాస్టర్ ద్వారా రికార్డ్స్ క్రియేట్ చేశాను. ఏం రికార్డ్స్ క్రియేట్ చేశాను? వాటికి ఒక పేరు పెట్టాను. ఏమని పేరు ఇచ్చాను? ఆ రికార్డు హెడ్ మాస్టర్ R1 అని ఇచ్చాను. అండ్ ఇంకొకటి, సరే ఇంత ఫుల్ రాసే బదులు ఓకే రాద్దాంలేండి, కన్ఫ్యూజన్ లేకుండా ఉంటుంది.
హెడ్ మాస్టర్ R2 అనేటువంటి రికార్డ్స్ నేను క్రియేట్ చేశాను. ఏంటి వేరే బ్రౌజర్లో లాగిన్ అయ్యి, అంటే ఇక్కడ వేరే బ్రౌజర్లో, ఇక్కడ చిన్నగా కనబడుతుంది వేరే బ్రౌజర్ అండి. ఈ వేరే బ్రౌజర్లో లాగిన్ అయ్యి నేను ఏం చేశాను, హెడ్ మాస్టర్ లాగా లాగిన్ అయ్యేమో హెడ్ మాస్టర్ రికార్డ్ 1 రికార్డ్ 2 అనేటువంటిది క్రియేట్ చేశాను. తర్వాత ఇంకొకటి టీచర్ లాగా లాగిన్ అయ్యి, సితార టీచర్ లాగా లాగిన్ అయ్యి ఏం చేశాను, టీచర్ రికార్డ్ 3 టీచర్ రికార్డ్ 4 అనేటువంటివి ఎవరు క్రియేట్ చేశారు, టీచర్ క్రియేట్ చేశాను. అంటే నేనే లాగిన్ అయ్యి టీచర్ లాగా లాగిన్ అయ్యి ఈ రికార్డ్స్ క్రియేట్ చేశాను. ఇప్పుడు ఏం చేద్దాము అని అంటే, వేరే కలర్ తీసుకుందాము. రైట్, ఇప్పుడు స్టూడెంట్ లాగా లాగిన్ అయ్యి ఏంటి, స్టూడెంట్ ఏం పేరు, R4 అయింది కాబట్టి ఇక్కడ R5 స్టూడెంట్ R6. ఓకేనా. ఇప్పుడు గుర్తుపెట్టుకోండి, హెడ్ మాస్టర్ క్రియేట్ చేసిన రికార్డ్స్ పేరేమో హెడ్ మాస్టర్ R1, హెడ్ మాస్టర్ R20. ఎవరు క్రియేట్ చేశారు, హెడ్ మాస్టర్ క్రియేట్ చేశాడు అని గుర్తుపట్టడానికి ఇలా ఇచ్చాను. టీచర్ క్రియేట్ చేసింది టీచర్ R3, టీచర్ R4 అనే రికార్డ్స్ ఏమో టీచర్ క్రియేట్ చేసింది. స్టూడెంట్ క్రియేట్ చేసినటువంటి స్టూడెంట్ R5, స్టూడెంట్ R6. అదే కదా, ఇక్కడ స్టూడెంట్ లాగిన్ అయి ఉన్నాడు కదా చూడండి. వేరే బ్రౌజర్కి వెళ్తే రైట్, ఇక్కడ స్టూడెంట్ లాగిన్ అయి ఉన్నప్పుడు స్టూడెంట్ R5, స్టూడెంట్ R6 ఈ రికార్డ్స్ ప్రాజెక్ట్ వర్క్లో తను క్రియేట్ చేశాడు. అయితే ఇప్పుడు ఏం చేద్దామనంటే, ఇప్పుడు మనం ఆ రోల్ హైరార్కీ, ఇప్పుడు ఇక్కడ చూడండి, దీనికి సంబంధించి పర్మిషన్స్ ఎలా ఉన్నాయో ఫస్ట్ మనం చూద్దాం. స్టూడెంట్ తోనే స్టార్ట్ చేద్దామండి. ఓకే, కింది స్థాయి నుంచి పై స్థాయికి వెళ్ళినా, పై స్థాయి నుంచి కింది స్థాయికి వెళ్ళినా ఏం లేదు. ఫస్ట్ మనం ప్రొఫైల్లో, అంటే ఇక్కడ మనం మా ఫాలో అవ్వాల్సినటువంటి ప్యాటర్న్ ఏంటి, రైట్, ఫస్ట్ పర్మిషన్ ఏంటి, ఫస్ట్ ఏంటి, ఫస్ట్ సారీ ప్రొఫైల్, ఇది ప్రొఫైల్ కదా, ప్రొఫైల్లో వ్యూ ఆల్ మాడిఫై ఆల్ అనేటువంటిది అన్టిక్ చేయబడి ఉండాలి. సో అది ఉందా చూద్దాం. ఫస్ట్ హెడ్ మాస్టర్ ప్రొఫైల్ని నేను తీసుకుంటున్నాను. దీంట్లో వ్యూ ఆల్ మాడిఫై ఆల్, దేనికి, ప్రాజెక్ట్ వర్క్కి సంబంధించి ఆబ్జెక్ట్ లెవెల్లో మనకి ఆ పర్మిషన్స్ ఉండకూడదు. సో చూడండి, డేటా అడ్మినిస్ట్రేషన్ ప్రాజెక్ట్ వర్క్ వ్యూ ఆల్ మాడిఫై ఆల్ అనేటువంటిది హెడ్ మాస్టర్ లెవెల్లో లేదు. రైట్, ఇది హెడ్ మాస్టర్ ప్రొఫైలే కదా, సో లేదు. ఓకేనా, సేవ్. నెక్స్ట్ టీచర్ ప్రొఫైల్, టీచర్ ప్రొఫైల్లోకి వెళ్దామండి. సో టీచర్ ప్రొఫైల్లో కూడా తీసేద్దాం. టీచర్ ప్రొఫైల్ ఎడిట్ చేసేసి దీంట్లో కూడా మన ఫస్ట్ కండిషన్ ఏంటి, ప్రొఫైల్లో వ్యూ ఆల్ మాడిఫై ఆల్ అనేటువంటిది ఉండకూడదు అంటే ఇక్కడ టిక్ చేసి లేదు కాబట్టి ఓకే, లేదు, సేవ్. నెక్స్ట్ స్టూడెంట్, స్టూడెంట్కి సంబంధించిన ప్రొఫైల్, స్టూడెంట్ ప్రొఫైల్. సో దీంట్లో ఫస్ట్ ఏంటి, మనం ఈ ప్రొసీజర్ ప్రకారం చేసుకుంటూ వెళ్ళాలండి. ఫస్ట్ ప్రొఫైల్లో చెక్ చేయాలి, తర్వాత పర్మిషన్ సెట్స్లో చెక్ చేయాలి, తర్వాత OWD, తర్వాత షేరింగ్ సెట్టింగ్స్, తర్వాత రోల్, అలా వెళ్ళాలండి. మనం డైరెక్ట్గా ఇష్టం వచ్చినట్టు చేస్తే కన్ఫ్యూజ్ అయ్యే అవకాశం ఉంటుంది. స్టూడెంట్ ప్రొఫైల్లో కూడా ఆ ప్రాజెక్ట్ వర్క్ అనేటువంటిది వ్యూ ఆల్ మాడిఫై ఆల్ అనేటువంటిది లేదు కాబట్టి మనం క్యాన్సిల్ చేసినా పర్లేదు, లేదా సేవ్ అని నొక్కినా పర్లేదు, ఎందుకంటే ఇక్కడ మనం ఏమో చేంజెస్ చేయలేదు కదా. రైట్, ఏంటి, ఒకటి సక్సెస్, ఇది చేసేసాం అంటే దీంట్లో వ్యూ ఆల్ మాడిఫై ఆల్ అనేటువంటిది లేదు. అసలు ఇంతవరకు ఈ ప్రాజెక్ట్ వర్క్లో మనం పర్మిషన్ సెట్టే క్రియేట్ చేయలేదు.
కాబట్టి దీన్ని మనం కన్సిడర్ అసలు ఈ పర్మిషన్ సెట్ క్రియేట్ చేస్తే వ్యూ ఆల్ మాడిఫై ఆల్ ఉందా లేదా అని చెక్ చేయాలి. అసలు ఇది మనం క్రియేటే చేయలేదు కాబట్టి ఇక్కడ కూడా ఎలాంటి ప్రాబ్లం లేదు. తర్వాత ఓడబ్ల్యూడి అనేటువంటిది ప్రైవేట్ అని ఉండాలండి. ఏంటి ఓడబ్ల్యూడి ప్రైవేట్ అని ఉండాలి. మరి ఇక్కడ మనం ఓడబ్ల్యూడి అంటే ఎలా వెళ్తాం? సెటప్ మీద క్లిక్ చేసి షేరింగ్ సెట్టింగ్స్ అని క్లిక్ చేస్తాం. సో దీంట్లో ఏంటి ప్రాజెక్ట్ వర్క్ అనేటువంటిది ఇక్కడ ఏంటి డిఫాల్ట్ ఇంటర్నల్ యాక్సెస్ అనేటువంటిది ఏమని ఉండాలి? ప్రాజెక్ట్ వర్క్ ఇక్కడ ప్రైవేట్ అని ఉండాలండి. అంటే నేను రోల్కి సంబంధించి ఆ, మనం ఏం డిస్కస్ చేసాం? రోల్కి సంబంధించి ఎప్పుడు వర్క్ అవుతుందో వర్క్ అవ్వట్లేదా అనేటువంటిది ఇవన్నీ చెక్ చేసుకుంటూ వెళ్ళిన తర్వాతనే ఈ రోల్ అనేటువంటి దాన్ని చెక్ చేయాలండి. అప్పుడు ఈ రోల్ అనేటువంటిది లాస్ట్ ప్రియారిటీ అన్నమాట. సో ఇవన్నీ ఫస్ట్ ప్రియారిటీ. దీనికి హై పవర్స్ ఉంటాయి. దీనికి తర్వాత ఓడబ్ల్యూడి తర్వాత షేరింగ్ సెట్టింగ్స్ ఇక్కడ ఇలా చూసుకుంటూ వన్ బై వన్ చూసుకుంటూ వెళ్ళాలి. సో ఇక్కడ ప్రాజెక్ట్ వర్క్ ని నేను ప్రైవేట్ అని ఇస్తున్నాను. అంటే ఎవరి రికార్డ్స్ ఎవరికి కనబడకూడదు అని ఇచ్చి సేవ్ చేశాను. కొంచెం టైం తీసుకుంటుందండి. ఓకే, అయిపోయింది. సో ఇక్కడ కూడా మనకి ఆ, ఏంటి ప్రాజెక్ట్ వర్క్ కి సంబంధించి ఇక్కడ డిఫాల్ట్ ఇంటర్నల్ యాక్సెస్ అనేటువంటిది ప్రైవేట్ అని అయిపోయిందండి. అంటే ఇక్కడ ఓడబ్ల్యూడి కూడా అయిపోయింది, సెట్ చేసేసాం. తర్వాత షేరింగ్ సెట్టింగ్స్, అసలు షేరింగ్ సెట్టింగ్స్ మనం ఇంతవరకు దాంట్లో క్రియేట్ చేయలేదు. అంటే ఇది కూడా ఓకే. సో ఇప్పుడు రోల్ అండి. రోల్ ఇక్కడ మనం ఈ పర్మిషన్ ఇక్కడ ఏంటి షేరింగ్ సెట్టింగ్స్ లోకి వెళ్ళినప్పుడు షేరింగ్ సెట్టింగ్స్ లోకి వెళ్ళి ఎడిట్ మీద క్లిక్ చేసినప్పుడు మనకి ఇక్కడ చూడండి ఏమేమి ఆప్షన్స్ ఉన్నాయి. డిఫాల్ట్ ఇంటర్నల్ యాక్సెస్, డిఫాల్ట్ ఎక్స్టర్నల్ యాక్సెస్ అండ్ గ్రాంట్ యాక్సెస్ యూజింగ్ హైరార్కీస్ అని ఉంది. అంటే అవన్నీ పనిచేయనప్పుడు హైరార్కీ అనేటువంటిది పనిచేస్తుంది. ఇప్పుడు ఇక్కడ రికార్డ్స్ ఎక్కడా కూడా ఆ, మనం ఎవరికి కనబడకూడదని అన్ని సెట్ చేసుకుంటూ వచ్చాం. దీంట్లో మనం వ్యూఆల్ మాడిఫైయాల్ అంటే అసలు లేదు. సో దీంట్లో నుంచి వెళ్ళట్లేదు, రికార్డ్స్ వేరే వాళ్ళకి షేర్ చేయబడట్లేదు, ఇక్కడ నుంచి కూడా పర్మిషన్స్ వెళ్ళట్లేదు, ఇక్కడ నుంచి కూడా పర్మిషన్స్ వెళ్ళట్లేదు. ఇప్పుడు పర్మిషన్స్ అనేటువంటివి రోల్ ఇక్కడ నుంచి మాత్రమే వెళ్తాయి. అది ఎలాగో ఒకసారి చూద్దామండి. ఇప్పుడు ఈ రోల్ హైరార్కీ ప్రాజెక్ట్ వర్క్ కి సంబంధించి నేను దీన్ని కూడా అన్టిక్ చేస్తున్నాను అర్థం అవ్వడానికి. చూడండి ఇక్కడ నేను దీన్ని అన్టిక్ చేస్తున్నాను. ఏంటి ప్రాజెక్ట్ వర్క్ కి సంబంధించి చేసేసి సేవ్ అని క్లిక్ చేశాను. క్లిక్ చేసిన తర్వాత ఇప్పుడు వన్ బై వన్ మనం చెక్ చేద్దామండి. సో మనం ఇక్కడ ఏమనుంది? గ్రాంట్ యాక్సెస్ యూజింగ్ హైరార్కీస్ అనేటువంటి పర్మిషన్ ఉన్నప్పుడు మాత్రమే ఏమవుతుంది అని అంటే మనకి ఇప్పుడు ఈ స్టూడెంట్ క్రియేట్ చేసినటువంటి రికార్డ్స్ ని, ఈ టీచర్ క్రియేట్ చేసినటువంటి రికార్డ్స్ ని హెచ్ఎం చూడగలుగుతాడు. ఏంటి ఇది ఎనేబుల్ ఉన్నప్పుడు. బట్ ఇప్పుడు మనం డిజేబుల్ చేసేసాం కదా, ఇక్కడ అన్టిక్ చేసేసాం కాబట్టి తనకి పర్మిషన్స్ లేవు, అంటే కనబడవు. ఇప్పుడు టీచర్ క్రియేట్ చేసిన ఏమో స్టూడెంట్ క్రియేట్ చేసినేమో టీచర్ చూడగలుగుతారు, కానీ ఈ టీచర్కి హెడ్ మాస్టర్ రికార్డ్స్ కనపడకూడదు. అంటే ఇక్కడ ఏంటి సింపుల్ గా చెప్పాలంటే వాళ్ళ కింది స్థాయి రికార్డ్స్ మాత్రమే చూడగలగాలి. అది నువ్వు స్టూడెంట్ విషయానికి వస్తావు, కింది స్థాయి రికార్డ్స్ కనబడాలి, పై స్థాయి వాళ్ళే కనబడకూడదు. అదే కదా ఇప్పుడు కావాల్సింది. ఇప్పుడు నేను ఫస్ట్ ఏం చేస్తానంటే ఇక్కడ చూడండి రోల్ హైరార్కీ అనేటువంటి పర్మిషన్ కూడా లేదు. అంటే దీని అర్థం ఏంటి? ఇక్కడ ఇది కూడా లేదు. సో అప్పుడు మనం దీన్ని కనుక ఎనేబుల్ చేస్తే వచ్చేటువంటి చేంజెస్ ఏంటో ఇప్పుడు డిస్కస్ చేద్దాం. ఇక్కడికి వెళ్ళేసి ఫస్ట్ ఏం చేద్దాం, హెడ్ మాస్టర్ లాగా లాగిన్ అవుదాం. లాగిన్ అవుతే నాకు తెలిసి బెటర్. షేరింగ్ సెట్టింగ్స్ కాకుండా ఇక్కడ నుండి వెళ్దాం. హెడ్ మాస్టర్ లాగా లాగిన్ అవుదామండి.
వేరే బ్రౌజర్లోకి వెళ్తున్నాను. సో ఇక్కడ స్టూడెంట్ని లాగౌట్ చేస్తున్నాను. 1 by 1 చెక్ చేసుకుంటూ వద్దాం. రైట్. ఇక నేను ఎవరిలాగా హెడ్ మాస్టర్ లాగా లాగిన్ అవుతున్నాను. ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ వర్క్లో రికార్డ్స్ అనేటువంటివి వేరే వాళ్ళ రికార్డ్స్ కనబడుతున్నాయి, ఒకసారి చూడండి. లేవు, 2 రికార్డ్స్ మాత్రమే ఉన్నాయి. ఇది ఎవరు? హెడ్ మాస్టర్. హెడ్ మాస్టర్ క్రియేట్ చేసినటువంటి 2 రికార్డ్స్ మాత్రమే మనకి కనబడుతున్నాయి. ఓకేనా? హెడ్ మాస్టర్కి సంబంధించి తను క్రియేట్ చేసిన రికార్డ్స్ మాత్రమే కనబడుతున్నాయి. ఇప్పుడు మనం టీచర్ లాగా లాగిన్ అవుదామండి. టీచర్ ఒకసారి తనకి ఎనేబుల్ చేద్దాం లేండి. తనని ఇన్యాక్టివ్ చేసేసి నేను టీచర్ లాగా లాగిన్ అవుతానండి, సితారా టీచర్ లాగా. సో ఈ యాక్టివ్ ఇన్యాక్టివ్ ఏంటి అని అంటే, మీరు మా క్లాస్ ఫాలో అవుతున్నట్లయితే మీకు ఇంత ఇబ్బంది ఏమి ఉండదండి. నేను సితారా టీచర్ని యాక్టివ్ చేస్తున్నాను. ఎడిట్, యాక్టివ్, సేవ్. ఏం లేదండి, లైసెన్స్ అనేటువంటివి ఇక్కడ మనకి లిమిటెడ్గా ఉంటాయి. సో మనం యాక్టివ్ ఇన్యాక్టివ్ చేసుకుంటూ ఉన్న లైసెన్స్లోనే అడ్జస్ట్ చేసుకుంటూ వర్క్ చేస్తూ ఉన్నాం అనమాట. ఎందుకంటే ఇది ఫ్రీ వర్షన్ కాబట్టి. సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే టీచర్ లాగా లాగిన్ అవుతాను. ఎవరు? సితారా టీచర్ లాగా. నేను నెక్స్ట్కి వెళ్తున్నాను. ఇక్కడ ఆ, ఇక్కడ చూడండి, ఇప్పుడైతే చూసారు కదా, ఇది క్లియర్ కదా. హెడ్ మాస్టర్లో హెడ్ మాస్టర్కి సంబంధించిన రికార్డ్స్ మాత్రమే కనబడుతున్నాయి. ఇక్కడ లాగౌట్ అవుతున్నాను. ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను అంటే టీచర్ లాగా లాగిన్ అవుతున్నాను. ఓకే, నాట్ నౌ, రిమైండ్ మీ లేటర్. సో ఇక్కడ ప్రాజెక్ట్ విషయానికి వచ్చేసరికి ఇక్కడ చూడండి, వ్యూ ఆల్ మీద క్లిక్ చేసి గో అని క్లిక్ చేస్తున్నాను. ఓన్లీ ఇది ఎవరు క్రియేట్ చేశారు? టీచర్ క్రియేట్ చేసిన, తను క్రియేట్ చేసిన రికార్డ్స్ మాత్రమే కనబడుతున్నాయి. ఓకేనా? ఇప్పుడు స్టూడెంట్ లాగా లాగిన్ అవుదాం. స్టూడెంట్ లాగా లాగిన్ అవుదాం. స్టూడెంట్ డిజేబుల్ చేయబడి ఉన్నాడు. ఓకే, తనని యాక్టివ్ చేయాలంటే ఫస్ట్ టీచర్ని ఇన్యాక్టివ్ చేయాలి. మనకి లిమిటెడ్ లైసెన్స్లే ఉన్నాయి కాబట్టి ఒకరిని ఇన్యాక్టివ్ చేసుకొని ఇంకొకరిని యాక్టివ్ చేస్తున్నామనండి. అంతే అండి, క్లెయిమ్ చేయట్లేదు, కన్ఫ్యూజ్ అవ్వకండి. సో ఇక్కడ టీచర్ని ఇన్యాక్టివ్ చేశాను. స్టూడెంట్ లాగా ఇప్పుడు లాగిన్ అవుతాను. తనని యాక్టివ్ చేస్తాను. ఎందుకంటే ఇక్కడ యాక్టివ్ అనే టిక్ మార్క్ ఉన్నప్పుడు మాత్రమే, గుర్తుపెట్టుకోండి, ఇక్కడ యాక్టివ్ అని ఉన్నప్పుడు మాత్రమే ఈ స్టూడెంట్ అనేటువంటి పర్సన్ లాగిన్ అవ్వగలుగుతాడు అనమాట. అందుకనే యాక్టివ్ ఇన్యాక్టివ్ అని చేస్తున్నాను. ఇక్కడ చూస్తే ఇక్కడ మనకి ఇక్కడ యాక్టివ్ అనే ఒక ఆప్షన్ ఉంది, చూసారా? సో ఇక్కడ యాక్టివ్ అని ఉన్నప్పుడు మాత్రమే తను లాగిన్ అవ్వగలరు. ఇప్పుడు టీచర్లు ఇద్దరికి ఇన్యాక్టివ్ లో ఉన్నారు అంటే ఇక్కడ లేదు అంటే వీళ్ళిద్దరు ఇప్పుడు లాగిన్ అవ్వలేరు. అందుకని వీళ్ళని యాక్టివ్ చేయాలంటే మనకి లిమిటెడ్ లైసెన్స్లు ఉన్నాయి కాబట్టి తనను ఇన్యాక్టివ్ చేసేసి వీళ్ళని యాక్టివ్ చేస్తున్నాను. ఇప్పుడు ఇంతకుముందు టీచర్ యాక్టివ్గా ఉండే, తనని ఇన్యాక్టివ్ చేసి ఇక్కడ స్టూడెంట్ని యాక్టివ్ చేశాను. ఇప్పుడు స్టూడెంట్ లాగా లాగిన్ అవుతున్నాను. సో తను యాక్టివ్గా ఉన్నాడా లేదని ఇక్కడ అర్థమైపోతుంది. సో ఇప్పుడు టీచర్ది కూడా క్లియర్ కదా. టీచర్ క్రియేట్ చేసిన రికార్డ్స్ మాత్రమే కనబడుతున్నాయి. లాగౌట్ అవుతున్నాను. సో ఇప్పుడు ఎవరిలాగా? స్టూడెంట్ లాగా లాగిన్ అవుతున్నాను. రైట్, ప్రాజెక్ట్ వర్క్స్. సో ఇక్కడ ఎవరు? ఆ, ఇంకేమైనా రికార్డ్స్ ఉన్నాయో చూద్దాం. లేవు, తను క్రియేట్ చేసిన రికార్డ్స్ మాత్రమే ఉన్నాయి. అంటే ప్రాజెక్ట్ వర్క్ అనేటువంటి ఆబ్జెక్ట్ లో ఇక్కడ ఏంటి, ఇక్కడికి వెళ్ళినట్లయితే ఈ ప్రాజెక్ట్ వర్క్ అనేటువంటి ఆబ్జెక్ట్ లో ఎవరి రికార్డ్స్ వాళ్ళకి మాత్రమే కనబడుతున్నాయి. ఎందుకు? మనం ఇక్కడ ఇంకా మనం రోల్స్ క్రియేట్ చేసాం, రోల్స్ కి అసైన్ కూడా చేసాం, కానీ యాక్సెస్ అనేటువంటిది ఇవ్వలేదు. ఎక్కడ ఇవ్వలేదు? ఇప్పుడు ప్రాజెక్ట్ వర్క్ లో మనం అన్ని వన్ బై వన్ అంటే హెడ్ మాస్టర్ లాగా లాగిన్ అయి చూసాము,
తన ప్రొఫైల్ అంటే ప్రాజెక్ట్ వర్క్ అనేటువంటి ఆబ్జెక్ట్ లో ఈ రెండు రికార్డ్స్ మాత్రమే ఉన్నాయి. టీచర్ లాగా లాగిన్ అయ్యాము, ఈ రెండు రికార్డ్స్ మాత్రమే ఉన్నాయి. స్టూడెంట్ లాగా లాగిన్ అయ్యాము, స్టూడెంట్ లో కూడా ఇప్పుడు మనం ఇప్పుడే కదా చూసాం, స్టూడెంట్ లో కూడా ఈ ప్రాజెక్ట్ వర్క్ అనే ఆబ్జెక్ట్ లో ఈ రెండు రికార్డ్స్ మాత్రమే ఉన్నాయి. రైట్, స్టూడెంట్ R5 స్టూడెంట్ R6 అనే రికార్డ్స్ మాత్రమే ఉన్నాయి. ఒకవేళ ఇప్పుడు ఓడబ్ల్యూడి పర్మిషన్ లోకి వెళ్ళి చూద్దామండి. ఓడబ్ల్యూడి అంటే డైరెక్ట్ కొట్టది రాదు కదా, షేరింగ్ సెట్టింగ్స్ లో ఉంటుంది. షేరింగ్ సెట్టింగ్స్ లోకి వెళ్ళి ఇక్కడ ఏంటి, షేరింగ్ సెట్టింగ్స్ లో ఆబ్జెక్ట్, డిఫాల్ట్ ఇంటర్నల్ యాక్సెస్, డిఫాల్ట్ ఎక్స్టర్నల్ యాక్సెస్, గ్రాంట్ యాక్సెస్ యూజింగ్ హైరార్కీస్ అని ఉంది కదా. సో ఇక్కడ దీన్ని ఏంటి, హైరార్కీ అంటే ఏంటి, ఎవరు ఎవరికి ఎవరు ఎవరికి ఎవరు ఎవరికి, అంతే కదా. సో దీన్ని ఎనేబుల్ చేద్దాం, అంటే టిక్ చేసి పెడదాం. దీన్ని ఎడిట్ మీద క్లిక్ చేద్దాం. ఫస్ట్ ఎడిట్ మీద క్లిక్ చేసి ఇక్కడ ఈ ప్రాజెక్ట్ వర్క్ అనేటువంటి దానికి నేను హైరార్కీ పర్మిషన్స్ ఇస్తున్నాను. హైరార్కీ పర్మిషన్స్ ఇచ్చినప్పుడు ఏం జరుగుతుందో ఒకసారి చూద్దాం. సేవ్ మీద క్లిక్ చేస్తున్నాను. సో దీన్ని రీలోడ్ చేస్తున్నాను. నెక్స్ట్ ఇక్కడికి వెళ్తున్నాను. ఇక్కడ ఎవరు లాగిన్ అయి ఉన్నారు, స్టూడెంట్ ని కూడా ఇక్కడ నేను రీలోడ్ చేస్తాను. చూడండి, మళ్ళీ రీలోడ్ చేస్తున్నాను. సో తనకి ఈ రికార్డ్స్ మాత్రమే కనబడుతున్నాయి, గుర్తుపెట్టుకోండి. సో తనకి స్టూడెంట్, ఎందుకంటే మళ్ళీ లాగిన్ అవ్వడం ఎందుకని ఇక్కడ డైరెక్ట్ రీలోడ్ చేసి చూపెడుతున్నాను. సహర్ష్ అనేటువంటి స్టూడెంట్ కి తను క్రియేట్ చేసినటువంటి రికార్డ్స్ మాత్రమే కనబడుతున్నాయి, గుర్తుపెట్టుకోండి ఒకసారి. అంటే ఇండైరెక్ట్లీ ఏంటి, ఈ స్టూడెంట్, వేరే కలర్ తీసుకుందాం. సో ఈ స్టూడెంట్ కి తను క్రియేట్ చేసిన రికార్డ్స్ మాత్రమే కనబడుతున్నాయి. ఓకేనా, ఇది క్లియర్. ఈ స్టూడెంట్ కి తను క్రియేట్ చేసినవి మాత్రమే కనబడుతున్నాయి. ఇప్పుడు హెడ్ మాస్టర్ లాగా లాగిన్ అవుదాం. హెడ్ మాస్టర్ కాకుండా టీచర్ లాగా లాగిన్ అవుదాం లేండి. కింద నుంచి మీదకి వెళ్దాం, ఒక ప్రాసెస్ లో వెళ్తే బెటర్ ఏమో. ఇప్పుడు నేను టీచర్ లాగా లాగిన్ అవ్వాలి అనుకుంటున్నాను. టీచర్ సితారా, టీచర్, వీళ్ళిద్దరిని చూస్తే ఇద్దరు ఇక్కడ యాక్టివ్ లో లేరు. ఇలా యాక్టివ్ లో లేనప్పుడు నేను ఒకవేళ లాగిన్ అవ్వాలని ట్రై చేస్తే లాగిన్ అవ్వలేనండి. అందుకని నేను ఏం చేస్తున్నానంటే ఇక్కడ ఈ స్టూడెంట్ ని ఇన్యాక్టివ్ చేస్తే అప్పుడు ఒక లైసెన్స్ రిలీజ్ అవుతుంది. అప్పుడు వీళ్ళని యాక్టివ్ చేసి నేను లాగిన్ అవుతాను. ఓకేనా, ఇప్పుడు నేను స్టూడెంట్ ని ఇన్యాక్టివ్ చేస్తున్నాను. ఎడిట్, ఇక్కడ ఇన్యాక్టివ్ చేసేస్తున్నాను, అంటే తీసేసాను, టిక్ మార్క్ తీసేసి సేవ్ మీద క్లిక్ చేస్తున్నాను. ఇప్పుడు చూడండి, యూజర్స్ లో స్టూడెంట్ కి ఆ టిక్ మార్క్ ఉండదు. ఇప్పుడు నేను టీచర్ని యాక్టివేట్ చేస్తాను. సో ఎడిట్, ఇక్కడికి వెళ్ళి యాక్టివ్, సేవ్. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఇలా యాక్టివ్గా ఉన్నప్పుడు మాత్రమే లాగిన్ అవ్వగలనండి. అందుకని నేను ఏం చేస్తున్నాను, ఇది తీసుకున్నాను. ఎందుకంటే లిమిటెడ్ లైసెన్స్లు ఉన్నాయి. మనకి ఎక్కువ లైసెన్స్లు ఉంటే ఇలా ఇన్యాక్టివ్ యాక్టివ్ చేయాల్సిన అవసరం లేదండి. ఇది ఫ్రీ వర్షన్, మనకి ఇచ్చినవి ఒక 3-4 ఉన్నాయి కాబట్టి వాటిని లిమిటెడ్గా వాడుకుంటూ ప్రాక్టీస్ చేస్తున్నాం. అందుకనే యాక్టివ్ ఇన్యాక్టివ్ ఈ కష్టం అంతా అందుకే అనమాట మనకి. సో నెక్స్ట్ ఏం చేస్తున్నాను అంటే టీచర్ లాగా లాగిన్ అవుతాను. ఇక్కడ స్టూడెంట్ చూశారు కదా, తన రికార్డ్స్ మాత్రమే ఉన్నాయి. నేను లాగౌట్ అవుతున్నాను. ఇప్పుడు నేను ఎవరిలాగా లాగిన్ అవుతాను అని అంటే టీచర్ లాగా లాగిన్ అవుతాను. లాగిన్ సో ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ వర్క్ లోకి వచ్చినప్పుడు, సో ఇది ఎవరు, టీచర్ క్రియేట్ చేసిన రికార్డ్స్ ఇంకేమైనా వస్తున్నాయా చూద్దాం. చూడండి, ఇక్కడ ఇది ఎవరు లాగిన్ అయి ఉన్నారు, టీచర్ కి టీచర్ క్రియేట్ చేసినటువంటి రికార్డ్స్ ఏంటి, టీచర్ R4 టీచర్ R3 పాటు ఇంకెవరు రికార్డ్స్ కనబడుతున్నాయి, స్టూడెంట్ రికార్డ్స్ కనబడుతున్నాయి. అంటే ఇండైరెక్ట్లీ దాని అర్థం ఏంటి, ఈ టీచర్ కి తను క్రియేట్ చేసిన రికార్డ్స్ తో పాటు కింద
ఉన్నటువంటి ఈ రికార్డ్స్ కూడా కనబడుతున్నాయి. అంటే ఈ టీచర్కి ఈ రికార్డ్స్ కనబడుతున్నాయి, ఈ రికార్డ్స్ కనబడుతున్నాయి. అంతే కదా ఈ పొజిషన్. అంటే ఈ పైన ఈ టీచర్ కింద స్టూడెంట్ ఉంటారు కాబట్టి ఈ టీచర్కి టీచర్ రికార్డ్స్ తో పాటు తన కింద ఉన్నటువంటి స్టూడెంట్ రికార్డ్స్ కూడా కనబడుతున్నాయి. అంతేనా? చూడండి ఇంకేమైనా ఉన్నాయా? చూడండి ఇక్కడ ఆల్ మీద క్లిక్ చేస్తున్నాను. ఇంతే అండి. అంటే హెడ్ మాస్టర్ రికార్డ్స్ కనబడట్లేదు. తనకి ఈ టీచర్కి ఇప్పుడు ఇక్కడ లాగిన్ అయ్యింది ఎవరు? టీచర్ సితారా అనే టీచర్. అంటే ఈ రోల్లో ఉంది. ఈ రోల్లో ఉన్న ఆవిడకి తన కింద ఉన్నటువంటి స్టూడెంట్ రికార్డ్స్ కనబడుతున్నాయి. చూడండి తన కింద ఉన్నటువంటి స్టూడెంట్ రికార్డ్స్ కనబడుతున్నాయి, ప్లస్ తన రికార్డ్స్ కనబడుతున్నాయి. తన రికార్డ్స్ టీచర్ రికార్డ్స్ కనబడుతున్నాయి. కానీ తనకంటే పై స్థాయిలో ఉన్నటువంటి హెడ్ మాస్టర్ రికార్డ్స్ కనబడట్లేదు. తనకంటే కింది స్థాయిలో ఉన్నటువంటి రికార్డ్స్ కనబడుతున్నాయి. ఇదే అండి రోల్ హైరార్కీ ఇవ్వడం వల్ల ఏమవుతుందనంటే వారు వాళ్ళ రికార్డ్స్ తో పాటు తమ కింది స్థాయిలో ఉన్న వాళ్ళ రికార్డ్స్ చూడగలుగుతారు. తమ కింది స్థాయిలో ఉన్నటువంటి రికార్డ్స్ ని చూడగలుగుతారు. అండ్ బేసిక్ ఎడిట్, రీడ్ అండ్ అవన్నీ కూడా చేయగలుగుతారు. కానీ తమ కంటే పై స్థాయిలో ఉన్న వాళ్ళ రికార్డ్స్ చూడలేరు. ఇప్పుడు హెడ్ మాస్టర్ లాగా లాగిన్ అవుదాం, ఒకసారి చూద్దాం. ఓకే, ఇప్పుడు ఇక్కడికి వెళ్ళి ఇప్పుడు హెడ్ మాస్టర్ లాగా లాగిన్ అవుదాం. ఇప్పుడు మనం డిస్కస్ చేసిన దాని ప్రకారం ఆల్రెడీ మనం ఫస్ట్ టైమే చూసాం. ఫస్ట్ చూసినప్పుడు మనం రోల్ హైరార్కీ ఇవ్వనప్పుడు తనకి ఏమేమి కనబడుతున్నాయి? ఓన్లీ హెడ్ మాస్టర్ R1, హెడ్ మాస్టర్ R2 మాత్రమే కనబడుతున్నాయి. ఇప్పుడు రోల్ హైరార్కీ అంటే పర్మిషన్ ఇచ్చేసాం. ఇక్కడ రోల్ హైరార్కీ అనేటువంటిది గ్రాంట్ చేస్తాం. అప్పుడు ఇవన్నీ ఏం చేంజెస్ జరుగుతున్నాయో 1 by 1 చూస్తున్నాం. సో ఇప్పుడు హెడ్ మాస్టర్ లాగా లాగిన్ అవుదాం. ఎవరు? తను నివేదిత HM. ఇది క్లియర్ కదా? సో టీచర్కి తన కింది స్థాయిలో ఉన్నటువంటి స్టూడెంట్ రికార్డ్స్ కనబడుతున్నాయి, తన రికార్డ్స్ కనబడుతున్నాయి. కానీ తనకంటే పై స్థాయిలో ఉన్న హెడ్ మాస్టర్ రికార్డ్స్ కనబడట్లేదు. ఇప్పుడు నేను ఇక్కడ లాగౌట్ అవుతున్నాను. ఇప్పుడు హెడ్ మాస్టర్ లాగా లాగిన్ అవుతున్నాను. ఓకే, లాగిన్ అవుతున్నాను. రిమైండ్ మీ లేటర్. సో ప్రాజెక్ట్ వర్క్. సో ఇక్కడ హౌ యు ఆల్ గో. ఇక్కడ చూడండి, అదే ఈ హెడ్ మాస్టర్ రికార్డ్స్ తో పాటు స్టూడెంట్ రికార్డ్స్ కనబడుతున్నాయి, టీచర్ రికార్డ్స్ కనబడుతున్నాయి. అంటే రోల్ హైరార్కీ ఇచ్చినప్పుడు ఏం జరుగుతుంది? ఇప్పుడు ఇక్కడ ఈ హెడ్ మాస్టర్కి ఇదంతా కన్ఫ్యూజన్ గా ఉంది, ఇది తీసేద్దామండి క్లారిటీ కొనికి. సో ఇక్కడ చూడండి, ఇక్కడ ఏం జరుగుతుంది? ఈ హెడ్ మాస్టర్కి ఇప్పుడు హెడ్ మాస్టర్ లాగిన్ అయి ఉన్నారండి. ఎవరు? నివేదిత అనే HM లాగిన్ అయింది. తనకేంటి? తనకంటే కింది స్థాయిలో ఉన్నవారు ఎవరు? హెడ్ మాస్టర్ కంటే కింది స్థాయిలో ఉన్నవారు ఎవరు? ఇద్దరు ఉన్నారు. ఎవరున్నారు? ఒకరు టీచర్ ఉన్నారు, ఇంకొకరు ఎవరున్నారు? స్టూడెంట్ ఉన్నారు. అంటే వీళ్ళిద్దరి రికార్డ్స్, అంటే హెడ్ మాస్టర్ రికార్డ్స్ తో పాటు హెడ్ మాస్టర్ క్రియేట్ చేసిన రికార్డ్స్ తో పాటు తన కింద ఉన్నటువంటి టీచర్ రికార్డ్స్, అంటే ఇక్కడ చూడండి టీచర్ రికార్డ్స్, అండ్ తన కింద ఉన్నటువంటి స్టూడెంట్ రికార్డ్స్ చూడగలుగుతుంది. అంటే మనం దీని ద్వారా అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే, ఇప్పుడు సపోజ్ ఇక్కడ అనుకుందాం, ఇక్కడ కానిస్టేబుల్, హెడ్ కానిస్టేబుల్, ASI, SI, CI అనుకుందాం. సపోజ్ జస్ట్ ఊహించుకోండి. తమకంటే కింది స్థాయిలో ఉన్న వాళ్ళ రికార్డ్స్ వారు చూడగలరు. అంటే ఇప్పుడు సపోజ్ ఇప్పుడు CI ఉన్నాడు అనుకోండి. ఈ CI తనకంటే కింది స్థాయిలో ఉన్న SI, ASI, హెడ్ కానిస్టేబుల్ వీళ్ళందరి రికార్డ్స్ చూడగలడు. ఎప్పుడు? రోల్ హైరార్కీ పర్మిషన్ గ్రాంట్ చేసినప్పుడు. ఇది ఎప్పుడు వర్క్ అవుతుంది? రోల్ హైరార్కీ అనేటువంటిది ఎప్పుడు వర్క్ అవుతుంది? ఇగో ఈ పర్మిషన్స్ ఇవి ఫాలో అయినప్పుడు మాత్రమే అండి.
ప్రొఫైల్లో వ్యూ ఆల్ మాడిఫై అనేటువంటిది అన్టిక్ చేసి ఉండాలి. పర్మిషన్ సెట్స్ అనేటువంటివి ఉండకూడదు. ఓడబ్ల్యూడి అనేటువంటిది ప్రైవేట్ ఉన్నప్పుడు, షేరింగ్ సెట్టింగ్స్ ఏమీ లేనప్పుడు, రోల్ హైరార్కీ పర్మిషన్ మనం గ్రాంట్ చేసినప్పుడు అప్పుడు ఏమవుతుంది, వాళ్ళు తమ కంటే కింది స్థాయిలో ఉన్న వాళ్ళ రికార్డ్స్ చూడగలుగుతారు. వాళ్ళకంటే పై స్థాయిలో ఉన్న వాళ్ళ రికార్డ్స్ చూడలేరు. అదే ఇక్కడ జరిగింది. ఓకేనా? తమ కంటే కింది స్థాయిలో అంటే ఇప్పుడు సిఐ కంటే కింది స్థాయిలో ఉన్న వాళ్ళు ఎవరు? ఎస్ఐ, ఏఎస్ఐ, హెడ్ కానిస్టేబుల్, కానిస్టేబుల్ అంటే వీళ్ళ అందరి రికార్డ్స్ ఎవరు చూడగలరు? సిఐ చూడగలడు. ఎందుకంటే వీళ్ళకంటే కింది స్థాయిలో ఉన్నారు కాబట్టి. మరి అదే ఈ ఎస్ఐ విషయానికి వస్తే ఈ ఎస్ఐ కింది స్థాయిలో ఉన్నవారు ఎవరు? ఎస్ఐతో చూస్తే ఎస్ఐ కంటే కింది స్థాయిలో ఉన్న వాళ్ళు ఎవరు? ఏఎస్ఐ, హెడ్ కానిస్టేబుల్, కానిస్టేబుల్ అంటే వీళ్ళందరి రికార్డ్స్ చూడగలడు. కానీ తనకంటే పై స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళ రికార్డ్స్ చూడలేడు. ఎప్పుడు? రోల్ హైరార్కీ పర్మిషన్ ఇచ్చినప్పుడు. ఈ రోల్ హైరార్కీ ఇది ఎప్పుడు పనిచేస్తుంది? ప్రొఫైల్లో వ్యూ ఆల్ మాడిఫై ఉండకూడదు, పర్మిషన్ సెట్స్ లో ఉండకూడదు, ఓడబ్ల్యూడి ప్రైవేట్ ఉండాలి, షేరింగ్ సెట్టింగ్స్ ఉండకూడదు. అప్పుడు మాత్రమే ఈ రోల్ హైరార్కీ అనేటువంటిది పనిచేస్తుంది. రోల్ హైరార్కీ ద్వారా సింపుల్ గా చెప్పదలుచుకుంది ఏంటి అంటే, ఎవరైనా సరే ఒక రోల్ ఉన్నప్పుడు ఆ రోలు కింది స్థాయిలో ఉన్న వాళ్ళ అందరి రికార్డ్స్ చూడగలుగుతారు. వీళ్ళకంటే పై స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళ రికార్డ్స్ చూడలేరు. ఈ చిన్న లాజిక్ గుర్తుపెట్టుకోండి, సరిపోతుంది. ఇప్పుడు మనం ఏం చేసాం? ఒకసారి రీకాల్ చేద్దాం. ఏం చేసాం? రోల్స్ క్రియేట్ చేసాం. ఆ రోల్స్ క్రియేట్ చేసాం. ఈ రోల్స్ క్రియేట్ చేసి వాటికి యూజర్స్ ని అసైన్ చేసాం. యూజర్స్ ని అసైన్ చేసి మనం ఏంటి ఒక్కొక్కరి ద్వారా అంటే ఒక్కొక్క యూజర్ కొన్ని రికార్డ్స్ క్రియేట్ చేశారు. ఇక్కడ ఫస్ట్ మనం ఏం చేసామనంటే తీసేద్దామండి. మనం ఫస్ట్ ఇక్కడ ఏం చేసాం ఒకసారి గుర్తుకు తెచ్చుకుందాం. ఫస్ట్ ఏం చేసామనంటే రోల్ క్రియేట్ చేసాం. ఏం రోల్ క్రియేట్ చేసాం? క్రియేట్ చేసాం కదా రోల్స్. రోల్స్ అని ఇక్కడ గుర్తున్నాయా? ఇక్కడికి వెళ్ళి సెటప్ లోకి వెళ్ళి రోల్ అని ఇక్కడ సెర్చ్ చేసి ఇది క్రియేట్ చేసాం కదా. ఇది క్రియేట్ చేసాం అంటే ఎవరి స్థాయి. ఇప్పుడు స్టూడెంట్ టీచర్ కి రిపోర్ట్ ఇవ్వాలి, టీచర్ కి హెడ్ మాస్టర్ రిపోర్ట్ ఇవ్వాలి, హెడ్ మాస్టర్ కి ఎంఈఓ రిపోర్ట్, సారీ, స్టూడెంట్ టీచర్ కి రిపోర్ట్ ఇవ్వాలి, టీచర్ హెడ్ మాస్టర్ కి రిపోర్ట్ ఇవ్వాలి, హెడ్ మాస్టర్ ఎంఈఓకి రిపోర్ట్ ఇవ్వాలి. ఎంఈఓ పైన ఇంకా ఉంటారు, మనం క్రియేట్ చేయలేదు. ఈ ఎంఈఓ గారు డిఈఓకి రిపోర్ట్ చేయాలి. అంటే వాళ్ళకంటే పై స్థాయిలో ఉన్న వాళ్ళకి రిపోర్ట్ చేయాలి. అప్పుడు ఏం చేసాం మనం? ఇక్కడ రోల్స్ క్రియేట్ చేసాం. ఈ రోల్స్ కి ఏం చేసాం? అసైన్ చేసాం. ఇప్పుడు ఈ రోల్స్ లో అసైన్ చేసాం. ఇక్కడ అసైన్ మీద క్లిక్ చేస్తే స్టూడెంట్ అనే రోల్స్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ సహర్ష్ అని, ఇప్పుడు ఈ రోల్ కి టీచర్ అనేటువంటి రోల్ కి మనం ఇక్కడ క్లిక్ చేస్తే ఇద్దరు టీచర్లని, అదే విధంగా హెడ్ మాస్టర్ విషయానికి వస్తే నివేదిత అనేటువంటి టీచర్ని. అంటే ఏం చేసాం? రోల్స్ క్రియేట్ చేసాం. రోల్స్ క్రియేట్ చేసిన తర్వాత యూజర్స్ ని అసైన్ చేసాం. వీటికి ఈ రోల్స్ కి యూజర్ ని అసైన్ చేసాం. నేను ఏం చేస్తున్నానో ఒకసారి డీటెయిల్డ్ గా చెప్తున్నా చూడండి. వీటికి అసైన్ చేసాం. ఇక్కడ హెడ్ మాస్టర్ అనేటువంటి రోల్ కూడా ఒక యూజర్ ని అసైన్ చేశాను. అయిపోయింది. ఇక్కడ యూజర్స్ ని అసైన్ చేశాను. తర్వాత నెక్స్ట్ ఏం చేశాను అని అంటే వేరే బ్రౌజర్ లో లాగిన్ అయి ఏం చేశాను అని అంటే ఇలా వేరే బ్రౌజర్ లో లాగిన్ అయి ఏం చేశాను? ఈ ప్రాజెక్ట్ అనేటువంటి వర్క్ అంటే ఇది ఇంతకు ముందు లేదు. నేను ఇప్పుడు ఆబ్జెక్ట్ క్రియేట్ చేసి ట్యాబ్ క్రియేట్ చేసి దాంట్లో ఫీల్డ్స్ క్రియేట్ చేసి నేను ఏం చేశాను? ఈ ప్రాజెక్ట్ అనే ట్యాబ్ ఇక్కడ తీసుకొచ్చేసి దీంట్లో ఈ ఫీల్డ్స్ క్రియేట్ చేశాను. దీనివల్ల రికార్డ్స్ క్రియేట్ చేశాను. అప్పుడు ఏం చేశాను? ఇక్కడ రోల్ క్రియేట్ చేసాం, అయిపోయింది. ఇది రోల్ క్రియేట్ చేసాం, అయిపోయింది. వీటికి యూజర్ ని అసైన్ చేసాం, అయిపోయింది. ఇప్పుడు ఈ రోల్లో ఉన్నటువంటి యూజర్స్ ఉన్నారు కదా, ఈ యూజర్స్ అంటే ఇక్కడ ఇప్పుడు సపోజ్ తను హెచ్ఎం నివేదిత, తను సితార టీచర్, ఇక్కడ టీచర్, ఇక్కడ సహర్ష అనే
స్టూడెంట్. రైట్. ఇది ఫస్ట్ ఏం చేశాను తర్వాత ఇక్కడ హెడ్ మాస్టర్ లాగా లాగిన్ అయి నేను రికార్డ్స్ క్రియేట్ చేశానండి. ఏం రికార్డ్స్ క్రియేట్ చేశాను? R1, R2. నేను ఒకసారి చెప్తున్నాను వినండి ఇది. అండ్ టీచర్ లాగా లాగిన్ అయ్యి ఏం చేశాను? R3, R4 అనేటువంటి, అంటే ఇక్కడ ముందట టీచర్ అని పెట్టాను, ఇక్కడ హెడ్ మాస్టర్ అని పెట్టి R1, R2, టీచర్ అని పెట్టి R3, R4, తర్వాత స్టూడెంట్కి వచ్చేసరికి R5, R6 ఇలా రికార్డ్స్ క్రియేట్ చేశాను. రికార్డ్స్ క్రియేట్ చేసిన తర్వాత నెక్స్ట్ ఏం చేశాను? ప్రొఫైల్లో ఏంటిది అడ్మినిస్ట్రేటివ్ యాక్సెస్ లేకుండా చూసాను, అంటే వ్యూ ఆల్, మాడిఫై ఆల్ లేకుండా 3 ప్రొఫైల్స్ చెక్ చేశానండి. ఇప్పుడు వీటికి వీళ్ళు ప్రొఫైల్ కూడా అసైన్ చేయబడి ఉంటారు కదా, ప్రొఫైల్ నుంచి పర్మిషన్స్ వస్తాయి కాబట్టి ఈ ప్రొఫైల్లో ఏమేం ప్రొఫైల్ ఉంది మనకి? 3 ప్రొఫైల్స్ ఉన్నాయి. ఏంటి? ఒకటి హెడ్ మాస్టర్ ప్రొఫైల్, నెక్స్ట్ టీచర్ ప్రొఫైల్, అండ్ తర్వాత ఏంటి? స్టూడెంట్ ప్రొఫైల్. ఈ ప్రొఫైల్లో ఏం చేశాను నేను? ఈ ప్రొఫైల్లో వ్యూ ఆల్, మాడిఫై ఆల్ అనేటువంటిది లేవు అని కన్ఫర్మ్ చేసుకున్నాను. ఉండకూడదు. వ్యూ ఆల్, మాడిఫై ఆల్ అనేటువంటి ప్రతి ప్రొఫైల్ని చెక్ చేశాను, దీంట్లో లేకుండా చూశాను. తర్వాత పర్మిషన్ సెట్స్ అనేటువంటివి క్రియేటే చేయలేదు కాబట్టి పర్మిషన్ సెట్స్ కూడా లేకుండా చూశాను. అండ్ తర్వాత ఏం చేశాను? ఈ ప్రాజెక్ట్ వర్క్లోకి వెళ్ళి ఆ షేరింగ్ సెట్టింగ్స్ మీద క్లిక్ చేసి ఇక్కడ షేరింగ్ సెట్టింగ్స్లోకి వెళ్ళి ఏం చేశానో చెప్తున్నాను చూడండి. షేరింగ్ సెట్టింగ్స్లోకి వెళ్ళి ఇక్కడ ఏం చేశాను తర్వాత? ఈ ప్రాజెక్ట్ వర్క్ అనేటువంటిది ఇక్కడ ఎడిట్ చేసి ఇది ప్రైవేట్ అని ఉంచాను. రైట్, ప్రైవేట్ అని ఉంచాను. సో అప్పుడు ఏమైంది? ఓడబ్ల్యూడి కూడా ప్రైవేట్ అని సెట్ చేసి పెట్టాను. ఓకేనా? తర్వాత ఏం చేశాను? షేరింగ్ సెట్టింగ్స్, అంటే మనం క్రియేట్ చేయలేదు కాబట్టి అసలు షేరింగ్ సెట్టింగ్స్ లేవు. తర్వాత ఈ రోల్ అనేటువంటి దానికి ఏం చేశాను? రోల్ అనేటువంటి దానికి నేను ఇక్కడ పర్మిషన్ ఇచ్చాను. ఫస్ట్ ఉండే పర్మిషన్ తీసేశాను, తర్వాత పర్మిషన్ ఇచ్చాను. పర్మిషన్ ఇచ్చినప్పుడు ఏం జరిగింది అంటే ఇక్కడ ఈ రోల్ హైరార్కీకి గ్రాంట్ యాక్సెస్ యూజింగ్ హైరార్కీస్ అని మనం ఇచ్చినప్పుడు ఏం జరిగింది అక్కడ? అప్పుడు ఎవరైతే వాళ్ళ కింది స్థాయి వాళ్ళు క్రియేట్ చేసిన రికార్డ్స్ ఉంటాయో ఆ రికార్డ్స్ ని చూడగలుగుతున్నారు. ఇప్పుడు స్టూడెంట్ టీచర్ కింది స్థాయి అయిన స్టూడెంట్ రికార్డ్స్ చూడగలిగింది, కానీ పై స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళ రికార్డ్స్ చూడలేకపోయింది. రైట్. అండ్ హెడ్ మాస్టర్ తన కింది స్థాయిలో ఉన్నటువంటి టీచర్ రికార్డ్స్ చూడగలుగుతున్నాడు, అండ్ ఇంకెవరి రికార్డ్స్? స్టూడెంట్ రికార్డ్స్ కూడా చూడగలుగుతున్నాడు. మరి నెక్స్ట్ క్లాస్లో మీకు ఇంతవరకు అర్థమైందని అనుకుంటున్నాను. 1కి 2 సార్లు ప్రాక్టీస్ చేయండి. ఇది కొంచెం ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు జిగ్జాగ్ అనిపించవచ్చు, బట్ మీరు నేను చెప్పేటువంటి డే 1 అంటే ఫస్ట్ క్లాస్ నుంచి ప్రొఫైల్, యూజర్, రోల్కి సంబంధించి ఫస్ట్ క్లాస్ నుంచి కనుక మీరు వింటున్నట్లయితే మీకు ఎలాంటి ఇబ్బంది ఉండదండి. మీరు మధ్యలోకి వస్తే మాత్రం కన్ఫ్యూజన్గా అనిపిస్తుంది. కాబట్టి మీరు ఫస్ట్ క్లాస్ నుంచి వినండి, ప్రాక్టీస్ చేయండి, మీకు ఇబ్బంది ఏమీ ఉండదండి. నెక్స్ట్ క్లాస్లో ఏం చేద్దామనంటే, నెక్స్ట్ క్లాస్లో ఇప్పుడు మనం ప్రీవియస్ క్లాస్లో ఏం డిస్కస్ చేసాము అనంటే షేరింగ్ సెట్టింగ్స్. సపోజ్ ఇక్కడ షేరింగ్ సెట్టింగ్స్లోకి వెళ్ళినప్పుడు మనం ఈ పబ్లిక్ గ్రూప్స్ క్రియేట్ చేసి ఒకరి రికార్డ్స్ ఒకరికి కనబడేలా చేసాం. అంటే ఎవరికి షేర్ చేయాలో ఓన్లీ పబ్లిక్ గ్రూప్ గురించే డిస్కస్ చేసాం. అప్కమింగ్ క్లాస్లో ఏం చేద్దామనంటే రోల్కు సంబంధించి సెలెక్ట్ చేసుకున్నప్పుడు రికార్డ్స్ ఎలా షేర్ చేయాలి, అండ్ రోల్స్ అండ్ ఇంటర్నల్ సబార్డినేట్ సెలెక్ట్ చేసుకున్నప్పుడు రికార్డ్స్ ఎలా షేర్ చేయాలి అనేటువంటిది డిస్కస్ చేద్దాం. అదేవిధంగా మనం ఇప్పుడు బేస్డ్ ఆన్ రికార్డ్ ఓనర్ మాత్రమే ఇక్కడ డిస్కస్ చేద్దాం. తర్వాత అప్కమింగ్ క్లాసెస్లో రోల్స్కి సంబంధించి డిస్కస్ చేస్తాం, రోల్స్ అండ్ ఇంటర్నల్ సబార్డినేట్స్ సంబంధించి డిస్కస్ చేస్తాం, అండ్ ఈ బేస్డ్ ఆన్ క్రైటీరియాకి సంబంధించి కూడా డిస్కస్ చేద్దాం. ఓకేనా? ఈ రోజు వరకు మీకు అర్థమైందని అనుకుంటున్నాను. మీకు ఒకవేళ నేను చెప్పేటువంటి క్లాసెస్ నచ్చినట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.
అండ్ మీ ఫ్రెండ్స్ ఉంటే కూడా ఈ వీడియోని షేర్ చేయండి.